Civil Judge Junior Division and Law Exams. Law of Evidence, Indian Evidence Act 1872. Preliminary sections 1 to 4 is the topic for discussion today in Telugu language. Dear student friends, today I wish to take up in Telugu language preliminary aspects of Indian Evidence Act under section 1 to 4. ఈరోజు నేను టేకప్ చేసే లెక్చరు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 నుండి ప్రిలిమినరీ ఆస్పెక్ట్స్ సెక్షన్ 1 to 4 తెలుగులో చెప్తున్నాను. ఈ లెక్చరు రేపో ఎల్లుండో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేస్తాను. అయితే మీకు కిందటి క్లాస్లో చెప్పాను, మనకి భారతీయ సాక్ష్య అధినియం 2023 న్యూ ఎనాక్ట్మెంట్ పాస్ అయినప్పటికి కూడా ఈ అకాడమిక్ ఇయర్ మనకి ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే జరుగుతుంది. అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ అది కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయ్యే వరకు అని మీకు చెప్పాను. మీకు తెలుసు, ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని భారతీయ అధినియం 2023గా నామకరణం చేయడం జరిగింది. ఈ క్లాస్లో నేను మీకు ఇది చాలా పెద్ద టాపిక్, కొంచెం ఓపిక్గా వినండి. ఇందులో మీకు నేను ప్రిలిమినరీ ఆస్పెక్ట్స్ అంటే సెక్షన్ 1 to 4 చెప్తాను. ఈ ప్రిలిమినరీ ఆస్పెక్ట్స్ సెక్షన్ 1 to 4ని కొత్త ఎనాక్ట్మెంట్లో 1 and 2గానే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనకి పార్ట్ 1 పార్ట్ యాక్ట్లో 1 to 55 సెక్షన్స్ ఉంటే కొత్త ఎనాక్ట్మెంట్లో మనకి 2 పార్ట్స్గా తీసుకొచ్చారు. అది కాంటెక్చువల్గా వచ్చినప్పుడు మీకు చెప్తాను. తర్వాత అయితే ఈ ప్రిలిమినరీ ఆస్పెక్ట్స్లో 4 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటోది ఏంటంటే సెక్షన్ 1 టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్ అని. ఈ యాక్ట్ని మనం టైటిలు, తర్వాత ఏ ఏరియాస్కి అప్లై అవుతుంది, ఏ కోర్టులకి అప్లై అవుతుందని కమెన్స్మెంట్, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్స్ గురించి చెప్తుంది ఈ యాక్ట్ ఎలాగా. తర్వాత రిపీల్ ఆఫ్ ఎనాక్ట్మెంట్, ఏ విధంగా ఎన్ని స్టేజెస్గా ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రిపీల్ చేశారు ఎప్పటి వరకు అనేది ఆ ఆస్పెక్ట్ని చెప్పుకుంటాం. తర్వాత సెక్షన్ 3లో ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో మనకి సుమారు 20 ఐటమ్స్ ఉన్నాయి, 20 టాపిక్స్, వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ ఇన్ దిస్ యాక్ట్. ఈ 20 చెప్తాము. వీటి గురించి నేను బ్రీఫ్గా 20 టాపిక్స్, ముఖ్యమైన టాపిక్స్ గురించి చెప్తాను. తర్వాత సెక్షన్ 4లో ప్రిజంప్షన్స్ అంటే మే ప్రొజ్యూమ్, షల్ ప్రొజ్యూమ్, కన్క్లూజివ్ ప్రూఫ్, ఈ టాపిక్స్ని చెప్పుకుంటాం. అయితే ఇది చాలా పెద్ద టాపిక్, ఎంతవరకు అవకాశం ఉన్నా మొత్తం పూర్తి చేసేస్తాను. లెక్చర్ కానీ పెద్దదైతే మీరు పార్ట్లుగా అవకాశం ఉన్నప్పుడు చదువుకోండి. అయితే నేను ఏదో ఇర్రెలవెంట్ మాట్లాడుతున్నాను అనుకుంటే ఒక నిమిషం మీకు 2 విషయాలు చెప్తాను. నా లెక్చరు చాలా పెద్ద లెక్చర్గా అనిపించవచ్చు, 1 hour and above. కానీ మీరే కాలేజీకి వెళ్ళినట్టయితే ఒక సెమిస్టర్లో 5 సబ్జెక్టులు 5 గంటలు వినాలి. 5 కాకపోతే 4, 4 కాకపోతే 3, అలాగా కాలేజీని బట్టి అక్కడ క్లాసులు కండక్ట్ చేసే విధం బట్టి ఉంటుంది. అలాగే కాలేజీకి వెళ్ళి క్లాసులు విన్నాం అనుకున్నట్టుగా ఒక 1 hour కష్టపడి వింటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. నేను మాట ఇస్తున్నాను, ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను మీ లెక్చర్స్కి చాలా కష్టపడుతున్నాను. నేను ఈ గంట లెక్చర్ చెప్పడానికి ఎన్నో గంటలు కష్టపడుతున్నాను. అలాంటిది మీరు 1 గంట కష్టపడితే మీకు అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. మీరు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ క్లాసులు అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇవి డీటెయిల్డ్గా చెప్పడం వల్ల ఈ బిఎల్ వాళ్ళకి, ఎంఎల్ వాళ్ళకి అందరికీ కూడా పనికొస్తాయి. మీకు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ మ్యాక్సిమం కలెక్షన్స్ చూసి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ చూసి మీకు నేను బ్రీఫ్గా చెప్తున్నాను. ఈ నా లెక్చర్స్ కొంతమంది అంటున్నారు అది చెప్పండి ఇది చెప్పండి,
ఉన్న లెక్చర్స్ మీరు వినియోగించుకోవాలంటే మీకు సుమారు 1 ఇయర్ వరకు పడుతుంది. వారం రోజుకు ఒక లెక్చరు, 2 రోజులకు ఒక లెక్చర్ అయినా సరే. మీకు నేను ఇప్పుడు సివిల్ జడ్జి ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్ ప్రిలిమినరీ ఏప్రిల్లో ఉన్నంత మాత్రాన ఆ టైంకి మీకు అన్ని సబ్జెక్ట్స్ ఈ సివిల్ జడ్జి హై స్టాండర్డ్లో మీకు ముందు ప్రజెంట్ చేస్తానని చెప్పడానికి కుదరదు. ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. మీకు సివిల్ జడ్జి ఎగ్జామినేషన్ అయినా మంచి నాలెడ్జ్ అక్వైర్ చేయాలంటే జడ్జిగా మంచి నాలెడ్జ్ రావాలి, లాయర్గా జడ్జిగా మంచి పేరు ప్రతిష్టలు రావాలి అంటే సంపాదనే కాదు, దానికి తగ్గట్టు నాలెడ్జ్ కూడా మీకు ఉంటేనే మీకు మంచి గౌరవం వస్తుంది. దీనికి బెస్ట్ మార్గం ఏంటంటే ముందు నా లెక్చర్ విని తర్వాత క్లాసులు వింటే నేను గంటలో చెప్పింది బ్రీఫ్గా చెప్పింది వాళ్ళు ఎలాబరేట్గా 5-6 క్లాసుల్లో చెప్తారు. ఆ తర్వాత అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ది బెస్ట్ ప్లాట్ఫార్ము కాలేజ్. ఈ కాలేజీ టైంలో ఈ 3 సంవత్సరాలు మీరు ఈ 30 సబ్జెక్టులు నేర్చుకోవాలి. ఇంచుమించు 20 సబ్జెక్టులు పైగా మీకు ఈ సిలబస్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎగ్జామ్లో ఉంటుంది. జిల్లా జడ్జి ఎగ్జామ్ అంటే సుమారు ఈ 3 సంవత్సరాలు 30 సబ్జెక్టులతో సమానంగా మీకు ఉంటుంది. మీకు తెలుసు ఒక సెమిస్టర్ ఎగ్జాము 5 సబ్జెక్టులు ఫేస్ చేయడానికి అమ్మో బాబో ఎలా చదువుతాం, ఇంత సిలబస్ ఉందని అనుకునే సందర్భాలు ఉంటాయి. అటువంటిది 3 సంవత్సరాల ఎగ్జాము ఒకేసారి పెడతానంటే మీకు ఎంత కష్టంగా ఫీల్ అవుతారో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫేస్ చేయడానికి అంతే కష్టం ఫీల్ అవ్వాలి అని చెప్తున్నాను. అయితే ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్లోనైనా మీకు వాళ్ళు ఇచ్చే 3 మాసాలు 6 మాసాలు మ్యాక్సిమం 1 ఇయర్ కోచింగ్ టైంలో మీకు అంతా సిలబస్ వాళ్ళకి కూడా చెప్పడం కుదరదు. కానీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాయిన్ అవ్వమని ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చేరితే మీరు ఖచ్చితంగా ఇన్విటబుల్లీ మీరు యు ఆర్ కన్స్ట్రైన్డ్ టు యు ఆర్ ఫోర్స్డ్ టు వర్క్ హార్డ్. అప్పుడు కష్టపడి చదువుతారు కాబట్టి అందరూ చదువుతారు కాబట్టి ఆ యొక్క ఎంథ్యూజియాజం, ఆ జీలు, ఆ యొక్క పౌరుషం ఉంటుంది. వాళ్ళు చదివాడు వీడు చదివాడు నేను చదవాలని. అదొక్కటే మీకు మంచి మార్గం కనుక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి వచ్చేసి ఇక్కడ చదివేసుకుంటే మీ నాలెడ్జ్ బాగా ఉంటే మీకు ఒక మంచి మీ క్యారెక్టర్ కానీ కోర్టులో మెయింటైన్ చేయగలిగితే మీకు అద్భుతంగా మీకు ప్రాక్టీస్లో షైన్ అవుతావా లేదా అన్నటువంటి అనుమానమే లేదు, ఖచ్చితంగా షైన్ అవుతారు. కాబట్టి నేను చెప్పిన లెక్చర్స్ అనేవి ముఖ్యంగా మన తెలుగు పిల్లలకి ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇంకా ఎవరికి ఏ లాంగ్వేజ్ వాళ్ళకి కూడా ఈ అవకాశం ఉండదు. కారణం ఏంటంటే ఒక టాపిక్ మొత్తం తెలుగులో డీటెయిల్డ్గా చెప్పి దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఇది మీకు బోల్డ్ అంత కష్టపడి ఆర్టికల్స్ చూసి అది చూసి చెప్తున్నాను. ఇది ఎందుకంటే మీరు నాకు ఎంత గౌరవం ఇచ్చారు కాబట్టి ఇంకా చేసి ఇంకా ఎంత మంచి పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో నేను ఫుల్ టైం వర్క్ చేసి చెప్తున్నాను. కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి. కాబట్టి ఇంకొకటి లాస్ట్గా ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఎలాగా ఏమిటి అని అనుకోవడానికి పడకండి. అవి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. సబ్జెక్టులు వాళ్ళు ఇచ్చినప్పుడు యాక్ట్స్ కానీ సబ్జెక్ట్స్ రూపంలో ఇచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ ఏరియాస్ని అడగాల్సి ఉంటుంది. కొన్ని విన్నాను నేను. అలాగా వాళ్ళు స్పెసిఫిక్గా అడగకుండా సిబిసి సిఆర్పిసి ఎవిడెన్స్ అని సింపుల్గా ఇచ్చేస్తే అన్ని సెక్షన్లో ఏ మూలో ఏ ఎరుకులో క్వశ్చన్స్ అడుగుతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని భయపడక్కర్లేదు. టెంటేటివ్గా కామన్గా యూజ్ అయినటువంటివి ఎక్కువగా వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షను నూక్ అండ్ కార్నర్ చెప్పాలంటే చాలా కష్టం. ఒకే ఒక సబ్జెక్టు ఒకే యాక్ట్ పట్టుకొని ఇంటర్వ్యూలో 0 వచ్చినట్టుగా క్యాండిడేట్ని చెయ్యొచ్చు. అలాగ అడగరు. కానీ ఆ క్యాండిడేట్కి పొజిషన్కి ఏ విధమైన ఏరియాస్లో నాలెడ్జ్ ఉండాలని అటువంటి విషయాలే ఇంటర్వ్యూలోని వైవ్ హౌస్లో అడుగుతారు. కానీ క్యాండిడేట్కి ఏదో ఇరుకులోనో మూరులోనో చేసి అడిగి వాళ్ళ క్యాండిడేట్ని ఫెయిల్ చేసే పద్ధతిలో ఇంటర్వ్యూ బోర్డు ఉండరని మీకు నేను చెప్తున్నాను. నేను చాలా క్వశ్చన్ పేపర్స్ చూశాను. అవి మన బిఎల్ ఎగ్జామ్స్ లాగే ఉన్నాయి. మనకి ఇప్పుడు ఈ జ్యుడిషియల్ సర్వీస్ జూనియర్ ఎగ్జామ్కి ఒకప్పుడు 3 ఏళ్ళు అడ్వకేట్గా స్టాండింగ్ కూడా అడిగేవారు. ఇప్పుడు అది అడగడం లేదు, డైరెక్ట్గా అడుగుతున్నారు. బిఎల్ డిగ్రీ అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మనకి మీరు ఇలాగ ఉంది కాబట్టి మీరు బిఎల్ కంప్లీట్ చేసి వచ్చారు కనుక మీరు చదువుకోండి.
నేను చాలా సబ్జెక్ట్స్ 18 సబ్జెక్టుల్లో మీకు చెప్పాను. మీకు కనెక్టెడ్ సబ్జెక్ట్స్ అన్నీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన లెక్చర్స్ ఒకసారి బేసిక్గా చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని విని కొంచెం బెటర్ స్టాండర్డ్ బుక్స్ మీరు చదివి ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు 20 సబ్జెక్టులు 25 సబ్జెక్టులు నేను ఇన్ఫర్మేషన్ అంటూ నేను ఇవ్వలేను. అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ లెవెల్లో కోచింగ్ స్టార్ట్ చేశాను. ఇవి ఇప్పుడు నుండి మొదలయ్యి ఇంకా చాలా కాలం పడుతుంది. అయినప్పటికీ ఒక్కొక్కటి అయినా ఇప్పుడు ఈ రివైజ్డ్ అప్లోడ్ చేయని వీటికి మీరు పాత సబ్జెక్ట్స్ వేరేగా అంతకుముందు అప్లోడ్ చేసిన ఐపీసీ చాలా లెక్చర్స్ ఇచ్చాను, ప్రిన్సిపల్స్ స్పెసిఫిక్ కొద్దిగా ఇచ్చాను, మిగతా ఏమీ లేదు. తర్వాత సిఆర్పిసి చాలా లెక్చర్స్ ఇచ్చాను, సిపిసి చాలా లెక్చర్స్ ఇచ్చాను. తర్వాత ఇలాగే కాన్స్టిట్యూషన్ అడ్మినిస్ట్రేటివ్లో ఏడిఆర్ మీరు ఒక లాయర్గా 3 సబ్జెక్ట్స్ బాగా చదవాలి. మీకు ఇప్పుడు సిలబస్ లేకపోతే జడ్జెస్ ఎగ్జామ్లో ఉన్నాయి. ఈవెన్ జడ్జెస్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కూడా రేఖ సూర్యారావు లెక్చర్స్ ఏమిటి మనకి సబ్స్టాండర్డ్ అని అనుకోకుండా వాళ్ళు చదవాలి. ఎందుకంటే ఇప్పుడు సివిల్ జడ్జి ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి మీకు టైం ఉంటుంది. యువర్ యంగ్స్టర్స్ మీకు బాధ్యతలు ఉండవు. అదే డీజే ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు అంటే బోర్డు అంత బాధ్యత, వాళ్ళకి ఖాళీ టైం ఉండదు, చదవడానికి అసలు టైం ఉండదు. కనుక వాళ్ళు స్టార్టింగ్లో పెద్ద పుస్తకాలే చదివి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేకంటే టైం లేదు. కాబట్టి ముందు నా లెక్చర్స్ విని తర్వాత పెద్ద పుస్తకాలు చదివితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మొగమాటం అనుకోకుండా అది మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం సబ్జెక్ట్కి వెళదాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు ఇంట్రడక్షను, తర్వాత ఈ సెక్షన్ ప్రిలిమినరీ అంటే 4 సెక్షన్లు ఉన్నాయి. షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్ అనేది, తర్వాత రిపీల్ ఆఫ్ ఎనాక్ట్మెంట్స్ అనేది, మూడవది ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ క్లాసు 20 ఐటమ్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ డిస్కస్ చేస్తాం. సెక్షన్ 4లో ప్రిజంప్షన్స్, మే ప్రొజ్యూము, షల్ ప్రొజ్యూము, కన్క్లూజివ్ ప్రూఫ్ ఉంటుంది. ఈ 4 గురించి నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఇది అయిన తర్వాత మనకి ఇంట్రడక్షన్లో ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనకి బేసిక్గా ఒక ఈ ఇంటర్నేషనల్ అంటే అనేక దేశాల మధ్య రిలేషన్స్ని మెయింటైన్ చేసే లాని ఇంటర్నేషనల్ లా అంటాం. అది వేరియస్ కంట్రీస్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని అవన్నీ కూడా ప్రైవేట్ ఇంటర్నేషనల్, పబ్లిక్ ఇంటర్నేషనల్ ఏంటి అనేది అంతకుముందు చెప్పాను. తర్వాత అంటే ఇంటర్నేషనల్ అనేది ఒక వేరియస్ కంట్రీస్ యొక్క లాని ఇంటర్నేషనల్ లా అంటాం. కాన్స్టిట్యూషనల్ అంటే ఏంటంటే కాన్స్టిట్యూషనల్ లా అనేది అది లా ఆఫ్ ది నేషన్. లా యొక్క ఆ దేశంలో ఉన్న ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచరు, జ్యుడిషియరీ యొక్క రిలేషన్స్ని, డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీని, ఇండివిజువల్స్ యొక్క రైట్ని మొత్తం డిసైడ్ చేసేలా కాన్స్టిట్యూషనల్ లా. ఈ కాన్స్టిట్యూషన్ అంటే లా ఆఫ్ ది నేషన్ అనమాట. అలాగే ఈ లా ఆఫ్ ఎవిడెన్స్ ఇది లా ఆఫ్ జ్యుడిషియరీ, ది లా ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం దేశంలో ఉన్నటువంటి 3 ఆర్గాన్స్ అయినా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచరు నడుచుకోవడమే కాక కంట్రీకి ఇండివిజువల్కి ఉన్న సంబంధాన్ని, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ని, ఇలాగా రకరకాల ఇండివిజువల్స్ రైట్స్, డ్యూటీస్, డైరెక్ట్ ఇవన్నీ డిజైన్ చేసేది కాన్స్టిట్యూషనల్ లా. అన్ని ఆస్పెక్ట్స్ని ఓవరాల్గా చెప్తుంది. బట్ ఈ జ్యుడిషియల్ సిస్టంలో అన్ని బ్రాంచెస్ ఆఫ్ లా, సబ్స్టాంటివ్ ఇష్యూస్ ఆస్పెక్ట్స్ ఎలాగా ఆర్గనైజ్ చేయాలి, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఎలాగ ఆర్గనైజ్ చేయాలని చెప్పే లాయే ఎవిడెన్స్ లా. ఎవిడెన్స్ లా అనేది మనం లా ఆఫ్ ది లాస్ ఆఫ్ ది కోర్ట్ అంటే ఈ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ కోర్ట్స్కు సంబంధించినటువంటి లాని ప్రిస్క్రైబ్ చేసే లానే మనం ఇండియన్ లా ఆఫ్ ఎవిడెన్స్ అంటాం. ఈ లా ఆఫ్ ఎవిడెన్స్కి ఒక టైటిల్ కూడా ఉంది. ఇది లెక్స్ ఈ లా ఆఫ్ ఎవిడెన్స్కి ఒక టైటిల్ ఏంటంటే ది లా ఆఫ్ లెక్స్ ఫోరీ. ది లా ఆఫ్ లెక్స్ ఫోరీ అంటే ది లా ఆఫ్ ది ఫోరం, అంటే ది లా ఆఫ్ ది కోర్ట్స్ ఇన్ ఇండియా. ది లా ఆఫ్ ది కోర్ట్స్ ఇన్ ఇండియా అంటే డిఫరెంట్ ఒక పర్టికులర్ కేసులో డిఫరెంట్ ఫారిన్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఈ ఎవిడెన్స్ అనేది ఒక కోర్టులో ఈ ఇన్సిడెంట్
కాజ్ ఆఫ్ యాక్షను ఒక కంట్రీలో జరిగి ఎవిడెన్స్ ఒక ఎవిడెన్స్ ఈ మెయిన్ ఇండియాలో జరిగిన అప్పుడు లా ఆఫ్ ఎవిడెన్స్నే లెక్కలోకి తీసుకుంటాం. ఇప్పుడు ఒక కాజ్ ఆఫ్ యాక్షను ఏదైనా సివిల్ అయినా క్రిమినల్ అయినా యూకే, యుఎస్, స్విట్జర్లాండ్ ఎక్కడైనా జరిగితే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని ఇండియాలో కలెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క ఇండియన్ లా ఆఫ్ ఎవిడెన్స్నే లెక్కలోకి తీసుకుంటాం. అయితే సబ్స్టాంటివ్ లా అనేది అంటే కాంట్రాక్ట్సు, ఐపీసీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు, సక్సెషను, హిందూ లా, ఇవన్నీ కూడా సబ్స్టాంటివ్ లాసు ఒక ఇండివిజువల్స్ యొక్క ఆ రెస్పెక్టు రైట్స్ని, డ్యూటీస్ని, లైబిలిటీస్ని డిఫైన్ చేయడం, డిటర్మిన్ చేస్తాయి. అయితే ఈ లా ఆఫ్ ఎవిడెన్స్ ఆ రైట్స్, డ్యూటీస్, ఆ లైబిలిటీని ఎసర్టైన్ చేస్తుంది. అలాగే ఈ ప్రొసీజరల్ లాసు ఈ లా ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్, కోర్టు ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలనేది ప్రిస్క్రైబ్ చేస్తే వాటికి తగ్గ ఆర్గనైజేషనల్ మెకానిజంని ప్రొవైడ్ చేస్తుంది లా ఆఫ్ ఎవిడెన్స్. కాబట్టి ఈ లా ఆఫ్ ఎవిడెన్స్కి ది లా ఆఫ్ ప్లీడింగ్ అని అంటాం. ఒక ఏరియాలో ది లా ఆఫ్ సబ్స్టాంటివ్ లా ఎన్ఫోర్స్మెంట్కి కావాల్సినటువంటి మెకానిజం ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ప్రొసీజరల్ లాకి సంబంధించిన ప్రొసీజర్ని ఆర్గనైజ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ లా ఆఫ్ ఎవిడెన్స్ని లా ఆఫ్ లెక్స్ ఫోరీ అని అంటాం. ఇది లా ఆఫ్ నేషన్స్ కోర్ట్స్. ఎవిడెన్స్ ఈజ్ ది లా విచ్ ఈజ్ అప్లికబుల్ టు ది ఆల్ కోర్ట్స్, ఆల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ అని మనం చెప్తాం. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒక దేశానికి సంబంధించిన మొత్తం లా అయితే ఈ ఎవిడెన్స్ అనేది ఈ జ్యుడిషియల్ సిస్టమ్కి సంబంధించిన లాగా మనం చెప్పుకుంటాం. కాబట్టి మీకు ఇది అయితే ఇప్పుడు ఒక లా యొక్క ఈ కాన్స్టిట్యూషన్ లా యొక్క గొప్పతనం, ఈ ఎవిడెన్స్ యొక్క గొప్పతనం గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమినరీ. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రిలిమినరీలో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 to 4. సెక్షన్ 1లో టైటిలు, ఎక్స్టెంట్, అప్లికేషను, 2 రిపీల్ ఆఫ్ ఎనాక్ట్మెంట్స్ అని, సెక్షన్ 3 ఇంటర్ప్రిటేషన్ క్లాజు, చాలా వర్డ్స్ అండ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్, వాటి డెఫినేషన్ చెప్పుకుంటాం. 4 ప్రిజంప్షన్స్, మే ప్రిజ్యూమ్, షెల్ ప్రిజ్యూమ్, కన్క్లూజివ్ ప్రూఫ్గా. ఈ సెక్షన్ 1 to 4ని సెక్షన్ 1 న్యూ ఎనాక్ట్మెంట్లో భారతీయ సాక్ష్య అధినియం 2023లో సెక్షన్ 1 కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఈ టైటిల్, ఎక్స్టెంట్, కమెన్స్మెంట్గా ఉంచారు. సెక్షన్ 2ని ఇక్కడ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 2ని అక్కడ చాప్టర్ 12 అని కొత్త చాప్టర్ ఓపెన్ చేసి సెక్షన్ 170గా పెట్టి అక్కడ ఈ యొక్క సెక్షన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని సెక్షన్ 170 న్యూ యాక్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రిపీల్ చేస్తుందని చెప్పి దానికి ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్లో ఒక డిజిటల్కి సంబంధించినటువంటి ప్రొఫార్మర్స్ 2 ఇవ్వడం జరిగింది. ఆ కొత్త యాక్ట్ ఎనాక్ట్మెంట్ అయినప్పుడు అప్పుడు చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 4 సెక్షన్స్ ప్రిలిమినరీలో సెక్షన్ 1 టైటిల్, ఎక్స్టెంట్, అప్లికేషను, సెక్షన్ 2 రిపీలింగ్ ఆఫ్ ఎనాక్ట్మెంట్స్, సెక్షన్ 3 ఇంటర్ప్రిటేషన్ క్లాసు, సెక్షన్ 4 ఇచ్చేసుకుంటాం. అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 పాస్ చేసి 1 సెప్టెంబర్ 1872ని ఎన్ఫోర్స్ చేసే టైంకి, అమల్లోకి తెచ్చే టైంకి ఆనాడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 11 చాప్టర్లు, 167 సెక్షన్స్, ఒక షెడ్యూలు ఉండేది. అటువంటిది వాటిని ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 2 అందులో సెక్షన్ 2 కొన్ని పాత ఎనాక్ట్మెంట్స్ అన్నిటినీ కూడా రిపీల్ చేయడం జరిగింది. అది స్టేజెస్ వైజ్గా. ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అయ్యాక మనం టాపిక్స్ అన్నీ చెప్పుకుందాం, ఎక్స్టెంట్, అప్లికేషన్ అవన్నీ కూడా.
అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చినప్పుడు ఏంటేంటి తీసేసాం అనేది మనం చూసుకుందాం. సెక్షన్ 2 రిపీల్ ఆఫ్ ఎనాక్ట్మెంట్స్ అని చెప్పాడు. ఈ రిపీల్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ అంటే కొన్ని చాలా ఎనాక్ట్మెంట్స్ వాటిని అబాలిష్ చేసాం. ఈ సెక్షన్ 2 క్లాజ్ 1లో ఏంటంటే అప్పటి వరకు మన మన లా ఆఫ్ ఎవిడెన్స్ 3 పీరియడ్స్గా చెప్పుకున్నామని చెప్పాను. ఈ యాన్షియంట్ హిందూ పీరియడ్, యాన్షియంట్ ముస్లిం పీరియడ్, బ్రిటిష్ పీరియడ్. యాన్షియంట్ హిందూ పీరియడ్నే యాన్షియంట్ హిందూలా అంటాం, యాన్షియంట్ ముస్లిం పీరియడ్నే యాన్షియంట్ ముస్లింలా అంటాం. మోడర్న్ పీరియడ్ లేదా బ్రిటిష్ పీరియడ్ని బ్రిటిషర్స్ మన ఇండియా వచ్చి నుండి 1600 ADలో వచ్చారు. 1600 AD 350 సంవత్సరాలు పాలించిన తర్వాత 1950లో మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది కనుక 1947 ఇండిపెండెన్స్ వచ్చిన ఆ ఇండిపెండెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రూటిఫై కావడానికి 1950 350 సంవత్సరాలు. అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చి 250 సంవత్సరాలు దాటింది కాబట్టి ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మన ఇండియా, పాకిస్తాన్ అన్నిటికీ కూడా అప్లై అయ్యేది. అప్పటికి హిందూ పీరియడ్, ముస్లిం పీరియడ్ వీటిలో ఉన్నటువంటి లాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ వాటిని బట్టి అప్పుడు కేసులన్నీ డిసైడ్ చేశారు. కాబట్టి దాన్ని ఏంటంటే ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఈక్విటీ, గుడ్ కాన్షియన్స్ ఇలాంటి ధర్మసూత్రాలకు సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్స్ అనేవి మెయిన్ సోర్సెస్ ఆఫ్ లా. అవి ఈ సృష్టి ఉన్నంత వరకు ఉంటాయి. అంటే ఈ ఇండియా సెక్షన్ 2 ఈ రిపీలింగ్ అనే సెక్షన్ ఉంది కదా, సెక్షన్ 2(1) దీని ప్రకారం అప్పటి వరకు హిందూ లా పీరియడ్లోని హిందూ పీరియడ్ కానీ ముస్లిం పీరియడ్ కానీ ఉన్నటువంటి ఈ లాస్ అన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ వాటికి సంబంధించి ఉన్న ప్రిన్సిపల్స్ ఏమైనా ఉంటే అవి ఏ సెక్షన్లోనో, స్టాట్యూట్లోనో, ఎనాక్ట్మెంట్లోనో, రెగ్యులేషన్లో కానీ పొందుపరచకుండా ఉండి క్యాజువల్గా టెంటేటివ్గా వాడినట్టు ఉంటే వాటిని ఈ ఎవిడెన్స్ యాక్ట్ అబాలిష్ చేస్తుంది. అబాలిష్ చేస్తుందంటే పూర్తిగా నలిఫై అయిపోయాను కాదు. ఒక యాక్ట్ కోడిఫై చేసేటప్పుడు ఏదైనా ఒక యాక్ట్ కోడిఫై అవ్వలేదు, అది కోడిఫై చేయాలి అని అంటే ఎవిడెన్స్ యాక్ట్ అవని, ఐపీసీ అవని, సిపిసి అవని, సిఆర్పిసి అవని ఈ ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు ఈ యొక్క ఇంకా రకరకాల వీటి మెయిన్ సోర్సెస్ని బేసిస్గా తీసుకొని చెప్తాం. అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్ ముస్లిం పీరియడ్లో, హిందూ పీరియడ్లో ఉన్నవి తీసేసారంటే ఏంటి, ఇప్పుడు మనకు కోడిఫైడ్ యాక్ట్ వచ్చింది కాబట్టి ఈ కోడిఫికేషన్స్ అయ్యింది కనుక ఆ సెక్షన్స్ని బట్టి నేర్చుకుందాం. ఇక ముందు కొంచెం అన్కోడిఫైడ్ ఏరియాస్ని తీసేద్దామని చెప్తాం. అందుకనే సెక్షన్ 2(1) ప్రకారం అప్పటి వరకు ఈ బ్రిటిష్ పీరియడ్లో కానీ, హిందూ పీరియడ్లో కానీ, ముస్లిం పీరియడ్లో కానీ ఏ యొక్క యాక్ట్లో కానీ, ఎనాక్ట్మెంట్లో కానీ, రెగ్యులేషన్లో కానీ పొందుపరచకుండా ఏవైనా ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా అబాలిష్ అయిపోతాయి అనేది ఒకటి. సెక్షన్ 2 క్లాజ్ 2లో ఏం చెప్పారంటే అప్పుడు కొన్ని ప్రాక్టీసెస్కి, కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ లాకి సెక్షన్ 25 ఈ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అని 1861లో ఒక కొత్త బ్రిటిష్ పీరియడ్లో ఒక మంచి ఒక డైమెన్షన్ విట్నెస్డ్ న్యూ డైమెన్షన్ ఇన్ జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పొచ్చు. ది ఇయర్ ఆఫ్ 1861 విట్నెస్డ్ న్యూ డైమెన్షన్ ఇన్ జ్యుడిషియల్ యాక్టివిజం. అప్పుడే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 వచ్చి ఇప్పుడు లా మేకింగ్ ఇష్యూలో ఇండియన్స్కి పార్టిసిపేట్ చేసి ఇండియన్ అసోసియేషన్స్ ఇన్వాల్వ్మెంట్ చేశారు. అప్పుడు అదే టైంలోనే ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ పాస్ చేసి ఇండియన్ హైకోర్ట్స్ ఈ ప్రొవిన్షియల్ కోర్ట్స్, క్రౌన్ కోర్ట్స్ని అబాలిష్ చేసి 3 హైకోర్ట్స్ మెడ్రాస్, బాంబే, కల్కటా మూడింటిలో పెట్టారు. ఇదంతా కూడా నేను చెప్పాను ప్రీవియస్గా. మనకి టైం చాలా ఎక్కువ చెప్పుకోవాలి. అయితే అక్కడ సెక్షన్ 25 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్, ప్రిన్సిపల్స్కి ఎన్ఫోర్సబుల్ అయినటువంటి లీగల్ స్టేటస్ ఇవ్వబడింది. అయితే సెక్షన్ 25 1861 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ వల్ల ఏ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాకి లీగల్ స్టేటస్ ఇవ్వబడిందో వాటన్నిటినీ కూడా తీసేశారు. అది సెక్షన్ 2 క్లాస్ 2. సెక్షన్ 2 క్లాస్ 3లో ఏంటంటే ది రిపీలింగ్ యాక్ట్ అని ది రిపీలింగ్ యాక్ట్ అనేది వచ్చింది. ఆ రిపీలింగ్ యాక్ట్ అంతా ఎప్పుడంటే అది 19
68 అనుకుంటా. ది రిపీలింగ్ యాక్ట్ ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చిన తర్వాత మనకి 28 అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చాయి. ఇక ఇందులో రిపీలింగ్ యాక్ట్స్ ఉన్నాయి, ఇండియన్ ఎవిడెన్స్ అమెండ్మెంట్ ఉంది, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ఉంది, తర్వాత అడాప్టేషన్ ఆర్డర్స్ ఉన్నాయి, తర్వాత టెర్రరిస్టు సంబంధించిన యాక్ట్స్ ఉన్నాయి. ఈ అక్టోబర్ 31 అక్టోబర్ 2019 టైంకి 28 అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. అదే కాక 2022లో కూడా అమెండ్మెంట్ బిల్ అది వచ్చి పాస్ అవుతుంది అనుకునేసరికి అందులో సెక్షన్ 114AA అని ప్రిజంప్షన్ ఆఫ్ ఇంజరీస్ డ్యూరింగ్ పోలీస్ కస్టడీకి సంబంధించి వచ్చింది. ఈలోగా వాటి సంబంధం ఏమీ లేకుండా ఈ భారతీయ సాక్ష్య అధినియం 2023 పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిపీలింగ్ యాక్ట్ అనేది ఈ రిపీలింగ్ యాక్ట్ ద్వారా ఈ మొత్తం ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ షెడ్యూల్ కూడా తీసేశారు. మరి షెడ్యూల్ తీసేస్తే అప్పుడు షెడ్యూల్ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 వచ్చేసరికి 167 సెక్షన్స్ 11 చాప్టర్లతో కూడిన 167 సెక్షన్స్తో పాటు ఒక షెడ్యూల్ కూడా ఉండేది. ఆ షెడ్యూల్లో రకరకాల స్టాట్యూట్స్ బ్రిటిష్ పీరియడ్లో వచ్చినటువంటి స్టాట్యూట్స్ అన్నీ కూడా ఉండేవి. మీరు గూగుల్లో చూస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చే టైంకి షెడ్యూల్ ఏంటి ఉంది ఎలాగుందండి PDF అడిగితే మీకు సెల్ ఫోన్లోని వస్తుంది. అవన్నీ కూడా ఈ రిపీలింగ్ యాక్ట్ 1928 యాక్ట్ నెంబర్ 1 ద్వారా ఇవన్నీ కూడా మొత్తం అబాలిష్ అయిపోయావని చెప్తాం. అయితే ఇక్కడ ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇవన్నీ కూడా అయితే ఏంటంటే సెక్షన్ 2 ఏంటంటే పాతవన్నీ తీసేసి కొత్తగా ఇవి వచ్చింది. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో ఉన్నప్పటికీ ఆ షెడ్యూల్ ఎంతవరకు ఉంది, 1928 వరకు కంటిన్యూ అయిందని మనం చెప్పొచ్చు. 1928 రిపీలింగ్ యాక్ట్ వరకు కూడా ఆ షెడ్యూల్ ఉంది. అదే ఇప్పుడు మనకి ఆ షెడ్యూల్ లేదు, ఎవిడెన్స్ యాక్ట్ లేదు, కేవలం 168 సెక్షన్స్. మనకి ఈరోజు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో 167 సెక్షన్స్ ప్లస్ 18 ఎడిషనల్ సెక్షన్స్ వచ్చాయి. ఈ అమెండ్మెంట్స్ ద్వారా 53A, 20A, 111A, 113A, 114A ఇట్లాంటివి వచ్చాయి కదా. అవి ఒక 18 వచ్చి 185 సెక్షన్స్ ఈరోజు కూడా ఉంది. మనకి కొత్త ఎనాక్ట్మెంట్ ఫుల్ స్వింగ్లో అప్లై అయ్యే వరకు, ఇంప్లిమెంట్ అయ్యే వరకు మనం ఇవే చదువుకుంటాం. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సెక్షన్ 2 అయిపోతే ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 విడివిడిగా చెప్పుకుంటాం. సెక్షన్ 1కి వచ్చేసరికి సెక్షన్ 1 ఏం చెప్తుందంటే టైటిల్, ఎక్స్టెంట్, అప్లికేషను. టైటిల్ ఏంటంటే ఈ యాక్ట్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అంటారు. యాక్ట్ 1 ఆఫ్ 1872 ఆ సంవత్సరం పాస్ చేసినటువంటి యాక్ట్లో మొట్టమొదటి యాక్టే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్తాం. తర్వాత ఈ ఎక్స్టెంట్ అనేది దీని యొక్క ఈ అప్లికేషను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎక్కడ అప్లై అవుతుంది, ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికేషను రెండుగా చెప్తాం. ఇండియాలో ఏ ఏరియాస్కి అప్లై అవుతుంది, ఏ కోర్ట్స్కి అప్లై అవుతుందని చెప్తాం. ఏరియాస్ అంటే మొత్తం అప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేటప్పటికి మన ఇండియా, పాకిస్తాను, బ్రిటిష్ టెరిటరీస్ అన్నిటికి కూడా అప్లై అవుతుంది. అది ఇప్పుడు ఈరోజు మనం వచ్చేస్తే ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు మన ఇండిపెండెంట్ ఇండియాలో ఈ 28 స్టేట్స్కి 8 యూనియన్ టెరిటరీస్కి మొత్తం అప్లై అవుతుంది. అంటే అది ఏరియా జ్యూరిస్డిక్షన్లో అది ఏ కోర్ట్స్కి అప్లై అవుతుందంటే ఈ ఇండియాలో ఉన్న అన్ని కోర్టులు, అన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్కి పనిచేస్తుంది. అన్ని కోర్టులకి పనిచేస్తుంది. నాన్ జ్యుడిషియల్స్కి అప్లై కాదు. ఈ జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ అని అంటే ఏంటంటే ఇప్పుడు ఏ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అయినా ఈ ప్రమాణ స్వీకారం ద్వారా, ఈ ఓత్ ఆఫ్ ఆఫీస్ ద్వారా విట్నెస్ తీసుకుంటే వాటిని జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అని అంటాం. తర్వాత ఇది జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ జడ్జి గారికి ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరంటే లీగలీ క్వాలిఫైడ్ లామ్యాను
అక్కడ జడ్జెస్ కానీ కంప్లీట్గా లీగలీ క్వాలిఫైడ్ ఉంటారు. అంటే జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక ఎడ్యుడికేటింగ్ బాడీ అంటే ఒక ఫ్యాక్ట్ ఇన్ డిస్ప్యూట్, ఒక మ్యాటర్ ఇన్ డిస్ప్యూట్, ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూని ఎస్ ఆ నో అని తేల్చి చెప్పడానికి తగిన అన్ని రకాల ఎవిడెన్స్ని, సాక్ష్యాధారాలని, రిలవెంట్ మెటీరియల్స్ అన్నిటిని తీసుకొని ఒక రకమైన కన్క్లూషన్కి వచ్చి మ్యాటర్ని డిసైడ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషనే జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషను లేదా ఎడ్యుడికేటింగ్ బాడీ అని అంటారు. ఈ ఎడ్యుడికేటింగ్ బాడీ 2 రకాలు ఉంటాయి. ఒకటి జ్యుడిషియల్ బాడీ, ఒకటి క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఉంటుంది. జ్యుడిషియల్ బాడీ అనేసరికి మన సివిల్ జడ్జ్, జూనియర్ డివిజను, సీనియర్ డివిజను, మేజిస్ట్రేట్ కోర్ట్సు, సివిల్ మ్యాటర్ సివిల్ జడ్జి అంటాం, క్రిమినల్ మ్యాటర్కి మేజిస్ట్రేట్స్, సిటీస్లో అయితే 1 million and above మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అని, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని, సెషన్ జడ్జ్ అని, అసిస్టెంట్ సెషన్ జడ్జ్ అని, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలాగా ఈ పేర్లు వస్తాయి. హైరార్కీ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్లో, సివిల్ కోర్ట్స్లో నేను చెప్పాను. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పటి వరకు మీకు సిపిసి, సిఆర్పిసిఏ ఎవిడెన్స్ అన్నీ కూడా పాత కూడా 3 క్లాసుల్లో ఎవిడెన్స్ క్యాజువల్గా చెప్పాను. అవి బిఎల్ స్టూడెంట్స్కి క్యాజువల్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ సబ్జెక్టు డీప్గా మీకు సుమారు 12-13 క్లాసుల్లో చెప్తాను, మీరు వినండి. అప్పుడు ఈ బిఎల్ వాళ్ళకి మ్యాటర్ ఎక్కువైపోతుందంటే గుర్తుంచుకున్నంత వరకు చదువుకుంటే, ఏదో ఎక్కువ చదివితే అందులో కొంత గుర్తుంచుకున్నా మీకు సరిపోతుంది. అది మీకు చెప్పండి. అయితే ఇక్కడ మనం జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి, నాన్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒక ఎడ్యుడికేటింగ్ బాడీ, ఒక ప్రాబ్లమ్ని ఇట అనేది డిసైడ్ చేసి సరైన సాక్ష్యాధారాలు అన్నీ తీసుకొని సాక్షుల చేత ప్రమాణ స్వీకారం చేయించి ఓత్ ఆఫ్ ఆఫీస్ టేకప్ చేసి అన్నీ చేస్తుంది. అందులో ఎవరికి ఎవిడెన్స్, ఎవరు ఎలిజిబులో నిర్ణయించే పవరు కోర్టుకి అన్ని రకాల డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఏది ఏ ఎవిడెన్స్ తీసుకోవాలి, అలౌ చేయాలా, ఏ ఎవిడెన్స్ అలౌ చేయకూడదు, హూ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ ఎవిడెన్స్, హూ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు టెస్టిఫై, ఇలాంటివన్నీ చేసేటువంటి పవరు కోర్టు హాల్లో చేస్తూ దాన్ని జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అంటాం. నాన్ జ్యుడిషియల్ అథారిటీ అంటే ఏంటంటే, మనకి ఇండియాలో కేసులు పెరిగిపోయినాయి. 500 కోట్లు, 5 కోట్ల కంటే మించి పెండింగ్ కేసులు ఉన్నాయి. అన్రికార్డెడ్గా ఇంకా చాలా ఉన్నాయి. వీటిని ఈ కోర్టు యొక్క పెండింగ్ కేసుల్ని తగ్గించడానికి గవర్నమెంట్, జ్యుడిషియరీ అనేక రకాల ఆల్టర్నేటివ్ మెథడ్స్ తీసుకొచ్చారు. లోక్ అదాలత్స్ అని, లేబర్ కోర్ట్స్ అని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని, కన్జ్యూమర్ ఫోరమ్స్ అని, ట్రిబ్యునల్స్ అని రకరకాల కోర్ట్స్ వచ్చాయి. అంటే ఇవి క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. అందులో ఉన్న జడ్జి ఎవరంటే, మీకు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ చెప్పాను, చాలా మంచి సబ్జెక్టు. కాన్స్టిట్యూషను, అడ్మినిస్ట్రేటివ్ లా, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషను మీకు సబ్జెక్టుతో సంబంధం లేకపోతే, ఎగ్జామ్తో సంబంధం లేకుండా మీరు చదవండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ క్లాసెస్ చెప్పాను. అయితే ఈ కోర్సు చేయడానికి వీటికి అందులో జడ్జెస్ కూడా సివిల్ జడ్జెస్, ఇది జ్యుడిషియల్ పర్సన్ కూడా ఉండొచ్చు, నాన్ జ్యుడిషియల్స్ ఉండొచ్చు, లేదా ఎక్స్క్లూజివ్గా నాన్ జ్యుడిషియల్ వాళ్ళు ఉండొచ్చు. అదేంటే అవుట్ సైడ్ ది కోర్టు ఉంటుంది. అక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఫాలో అవ్వక్కర్లేదు. అక్కడ వాళ్ళకి క్యాజువల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆ పద్ధతి ప్రకారంగా అక్కడ వాళ్ళు ఎవిడెన్స్ తీసుకుంటారు. కానీ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ ఎవిడెన్స్ ప్రొసీజర్గా వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వన అవసరం లేదు. అవి చెప్తున్నాం. అయితే ఇక్కడ ఈ విధంగా ఈ ఇండియాలో ఉన్నటువంటి ఈ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ 28 రాష్ట్రాల్లోని 8 యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ ఎవిడెన్స్ అప్లై చేయవలసి ఉంటుంది. నాన్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఇప్పుడు ఒక ఎఫిడవిట్ ఇస్తాడు. ఎఫిడవిట్ అంటే ఒక వ్యక్తి యొక్క తన పర్సనల్ నాలెడ్జ్ నుండి కొన్ని ఫ్యాక్ట్స్ని వాడి ఒక ఓత్ ద్వారా నేను చెప్పినవంతా నిజాలే, వల్ల ఏమైనా తప్పు అయితే ఐపీసీ సెక్షన్ 163 ప్రకారం నన్ను శిక్షించవచ్చు అని ఒక ఎఫిడవిట్ ఇస్తాడు. దానికి ఓత్ ఆఫ్ ఆఫీస్ అనేది తీసుకోరు. అతను వెళ్తాడు, దాని డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేసి అతన్ని డిపోనెంట్ అంటారు. వాడికి ఒకవేళ ఏదైనా కోర్టుకి అది చూసి దాని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రూవ్ చేయమని కోర్టు కానీ ఆర్డర్ చేస్తే అది చెప్పవలసి వస్తుంది. కాబట్టి అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూట్స్కి అప్లై అవుద్ది. కానీ ఆల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఏ ఏరియా అంటే 28 స్టేట్లు, 8 యూనియన్ టెరిటరీస్కి అప్లై అవుతుంది. అన్ని కోర్ట్స్కి, జ్యుడిషియల్ ఇన్స్టిట్యూట్స్కి అప్లై అవుతుంది.
తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉంటుంది అథారిటీస్ ఆఫ్ మధ్యప్రదేశ్ మధ్యస్థాన్ అధికరణ్ అని వాళ్ళు ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేసి వాళ్ళు కేసులు మ్యాటర్ని డిసైడ్ చేస్తారు. దానికి కూడా కోర్టు స్టేటసే ఉంది. అయితే ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్ని కోర్టులకి అప్లై అవుతుంది, కానీ నాన్ జ్యుడిషియల్ ఎఫిడవిట్స్కి అప్లై కాదు. అంటే ఆ ఎఫిడవిట్ తీసుకున్నటువంటి కోర్ట్ ఆఫీసర్ కానీ కోర్టు కానీ అక్కడ వాటికి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఫాలో అవ్వని అవసరం లేదు. ఆర్బిట్రేషను, కన్సిలియేషను, మీడియేషను, ఇలాగ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సంబంధించి చాలా నాన్ జ్యుడిషియల్ బాడీస్ వచ్చాయి. వాళ్ళు ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ ఎవిడెన్స్ తీసుకోలేదు. అంటే కోర్టుకి వెళ్ళి నాలుగు గోడల మధ్య కానీ మనకి కేసు డిసైడ్ చేయాలంటే చాలా వ్యయ ప్రయాసలు, చాలా టైం టేకింగ్, చాలా ఖర్చు అవుతుంది. కానీ అవుట్ సైడ్ ది కోర్టు తక్కువ ఖర్చులో వీలైనంత శీఘ్రంగా తొందరగా డిసైడ్ చేయడానికి ఈ ఆర్బిట్రేటర్సు, మీడియేషను, కన్సిలియేషను ఇలాగ వచ్చాయి. అంటే ఎఫిడవిట్స్లో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ ఎవిడెన్స్ అప్లై చేయరు. తర్వాత ఆర్బిట్రేటర్స్కి అప్లై చేయరు. ఈ లా ఆఫ్ ఎవిడెన్స్ ప్రిన్సిపల్స్ ఎవరు అప్లై చేయాలి? ఆల్ కోర్ట్స్ ఇన్ ఇండియా, కోర్ట్స్ మార్షల్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా కి అప్లై అవుతుంది. ఎక్సెప్ట్ ఇప్పుడు 3 ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి స్పెషల్ యాక్ట్స్కి సంబంధించి వాటికి అప్లై కావదు. కోర్ట్ మార్షల్స్ అంటే మిలిటరీ కోర్టులు కూడా అప్లై అవుతుంది. ఈ కోర్ట్ మార్షల్లో కూడా స్పెషల్ లెజిస్లేషన్ ద్వారా ఆర్మీ యాక్ట్, ఎయిర్ ఫోర్స్ యాక్ట్, నేవీ యాక్ట్ అని 3 యాక్ట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి మళ్ళీ ఇండియన్ మెరైన్ యాక్ట్ కూడా ఇది అప్లై అవుతుంది. ఇది అంటే కోర్ట్స్కి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్కి, అంటే జ్యుడిషియల్ ఏంటంటే ఎడ్యుకేటింగ్ బాడీ, ఆ ఎడ్యుకేటింగ్ బాడీలోని లీగలీ క్వాలిఫైడ్ పర్సన్ ఉంటాడు. ఒకరు కానీ మోర్ దాన్ ఎక్కువ మంది వచ్చొచ్చు. డివిజన్ బెంచి, ఫుల్ బెంచి, కాన్స్టిట్యూషనల్ బెంచ్ లాగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేసేదే కోర్టు. ఇందులో కోర్టు వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పవర్స్ ఉంటాయి. ఎవిడెన్స్కి సంబంధించి డిస్కస్ పవర్స్ ఉంటాయి. నాన్ జ్యుడిషియల్ బాడీ అయితే ప్రిఫరబుల్లీ నాన్ లా పీపులే ఉంటారు. అంటే లేబర్ కమిషనర్ కానీ, తర్వాత ట్రిబ్యునల్స్లోని, లేబర్ కోర్టులోని ఉండేవాళ్ళు, లేబర్ కమిషనర్ అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాదు. ఇప్పుడు కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్ అతను లామ్యాన్ కాదు, అతను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. సో ఈ విధంగా మనము అప్లై అవుతుంది. అంటే ఆల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ కోర్ట్ మార్షల్, మిలిటరీ కోర్ట్స్, కానీ స్పెసిఫిక్ లెజిస్లేషన్ ద్వారా వచ్చినటువంటి కోర్ట్స్కి అప్లై కాదు అని మనము చెప్తాం. తర్వాత ఆల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ బిఫోర్ ఎనీ లా. అయితే ఈ కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ కోర్టులకి అప్లై అవుతుంది, కానీ ఏ కోర్టులు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ప్రకారం ఇండియన్ ఆర్మీ యాక్ట్ 1950 ప్రకారం ఏర్పాటైన కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ కోర్టుకి కానీ, ది నేవల్ డిసిప్లిన్ యాక్ట్ 1957, ది ఇండియన్ నేవీ డిసిప్లిన్ యాక్ట్ 1934, ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950, ఈ యాక్ట్ల ద్వారా ఎస్టాబ్లిష్ అయినటువంటి కోర్టులకి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉండదు. ఆ రెస్పెక్టివ్ యాక్ట్స్లో ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ ఎవిడెన్స్ వాళ్ళు ఫాలో అవుతారు. అయితే నీకు ఇది అయిపోయిన తర్వాత ఎక్స్టెంట్ అప్లికేషన్. నెక్స్ట్ ఏంటంటే ఎవిడెన్స్ మీనింగ్ ఏంటి? ది వర్డ్ ఎవిడెన్స్ లిటరల్లీ మీకు కింద క్లాస్ చెప్పాను. ఎవిడెన్స్ అంటే ది వర్డ్ ఎవిడెన్స్ ఈజ్ derived ఫ్రమ్ లాటిన్ వర్డ్ ఎవిడెన్షియా ఆర్ ఎవిడేర్, విచ్ మీన్స్ బీయింగ్ క్లియర్, to discover, to find out, to ascertain the truth as per principles of natural justice. అంటే అన్క్లియర్గా ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ఇష్యూని క్లారిఫై చేయడానికి టేకప్ చేసేటువంటి ప్రాసెస్ ఎవిడెన్స్ అని చెప్తాం. ఎవిడెన్స్ ఏదైనా ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ లేదా డిస్ప్యూట్ ఇన్ ఇష్యూ అంటే ఏంటంటే ఒకళ్ళు ఎస్ అంటారు, ఒక పార్టీ ఏదో ఒక డిస్ప్యూట్ అంటే 2 పార్టీలు ఉంటారు. ఒకళ్ళు ఎస్ అంటారు, ఒకళ్ళు నో అంటారు. సివిల్ కానీ క్రిమినల్ కానీ అది రైటా రాంగా చెప్పగలిగింది. సివిల్లో అయితే ఆ ప్రాపర్టీ నాదని ఏ అంటాడు, నాది కాదు నాదని బి అంటాడు. అయితే అదే డెటారు నేను బాకీ లేనంటాడు, క్రెడిటారు బాకీ ఉన్నాడు అంటాడు. ఈ తర్వాత
ఈ క్రిమినల్ లాలో నేను ఆ తప్పు చేయలేదని ఎక్యూజ్డ్ అంటాడు, తప్పు చేశాడని ప్రాసిక్యూషన్ అంటుంది, లేదా కంప్లైనెంట్ అంటాడు. వీటిని ఎవరు కరెక్టా క్లియర్గా వీళ్ళు ఒక పార్టీ చెప్పింది వింటే వాడే కరెక్ట్ ఉంటుంది, ఇటువైపు ఒక్కడనే వింటే ఇటే కరెక్ట్ అవుతుంది. వాళ్ళని వీళ్ళని ఒకే కోర్టులో తీసుకొచ్చి ఇటువైపు విట్నెస్ని అటువైపు విట్నెస్ని పెడితే ఎవరో నిజాలు తెలుస్తాయి. మీకు ఆల్రెడీ చెప్పినట్టు మొగుడు పెళ్ళాలు విడిపోతున్నారు, అలాగే చాలా జంట ముచ్చటగా ఈడు జోడు బాగుంది, వాళ్ళకి ఏం పోయే కాలం ఎందుకు విడిపోతున్నారు అనుకుంటే ఆ అమ్మాయిని అడిగితే భర్త మీద చెప్తే నువ్వు అంత మంచిదాగా అలాగుంటున్నాడా, వాడికి ఏం పోయే కాలం అంటాం. అలాగే అబ్బాయిని అడిగితే ఎలా అని అమ్మాయి మీద చెప్తే అలాగా దానికేం పోయే కాలం అంటాం. ఎవడు అమ్మాయి చెప్పిన మాట భార్య చెప్పిన మాట వింటే భర్తకు రాంగ్లా కనిపిస్తుంది, భర్త చెప్పింది వింటే భార్య రాంగ్లా కనిపిస్తుంది. ఇద్దరిని కోర్టుకి తీసుకొచ్చి బోత్ సైడ్స్ సాక్షులు ప్రచేస్తే ఎవరి వైపు కరెక్టో ఎవరు రైటో రాంగో తెలుస్తుంది. అంతకుముందు ఎవిడెన్స్ అనే ప్రాసెస్ ఈ అన్సర్టనిటీని అన్క్లారిటీని క్లియర్గా చేస్తుంది. కాబట్టి ది వర్డ్ ఎవిడెన్షియా ఇది డెరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ ఎవిడెన్షియా ఆర్ ఎవిడేర్ విచ్ మీన్స్ బీయింగ్ క్లియర్ అని అన్నారు. అయితే ఎవిడెన్స్కి 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కింద సారి చెప్పాను. ఏదైనా ఎవిడెన్స్ కంటూ వచ్చినప్పుడు కోర్టు కోర్టుని నువ్వు కోర్టుకు వచ్చినప్పుడు ఏది చెప్పాలనుకున్నావు 2 ముక్కలు చెప్పు, కోర్టుని అన్ని ఇర్రిలెవెంట్ అన్నీ చెప్పేసి అది ఇది అని చెప్పేసి దొంగతనం చేశాడా లేదా ఒకటే మాట, బాకీ ఉన్నాడా లేదా ఒకటే మాట, ఆడు ఇలాంటి ఫ్యామిలీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, 2 ముక్కల్లో చెప్పు అంటే ది మ్యాటర్ కన్ఫైన్డ్ టు సబ్జెక్ట్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అవ్వాలి. 2 తర్వాత బెస్ట్ మీన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. బెస్ట్ మీన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఉన్న ఎవిడెన్స్ అన్నింటిలో కూడా బెస్ట్ ఏమిటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రికార్డెడ్ ప్రూఫ్తో ఉండాలి. అది లేకపోతే వార్లో అది లేకపోతే ఇది లేకపోతే ఇదని ఎన్నో ఉంటాయి. అది బెస్ట్ మీన్స్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించాలి. వార్ల్ ఎవిడెన్స్ కంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బెస్ట్ మీన్స్. నేను ఎంఏ చదువుకుంటానని చెప్పే కంటే ఎంఏ సర్టిఫికేట్ చూపిస్తే మనం నమ్ముతాం. అందుకే ది బెస్ట్ వే. హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్. సెక్షన్ 60 ప్రకారం ఓవరాల్ ఎవిడెన్స్ అనేది డైరెక్ట్గా ఉండాలి, ఇండైరెక్ట్గా ఉండలేదు. వాడు ఏనవాడు బీని చంపడం నేను చూశానని సి చెప్పాలి. సి చెప్తానంటే లేదండి ఆడు చంపినట్టుగా ఇల్లాలనుకుంటున్నారు, ఆడు చెప్పాడు వీడు చెప్పాడంటే పనికిరాదు. హియర్సే ఎవిడెన్స్ ఇస్ నాట్. కానీ ఆ హియర్సే ఎవిడెన్స్ని కూడా కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేస్తారు. రెస్గెస్టే డయింగ్ డిక్లరేషను అలాంటి ఇష్యూస్లో ఈ థర్డ్ పార్టీస్ విట్నెసెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్లో అప్పుడు చెప్పాను మీకు. ఈ మూడు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఇంకో పాయింట్ కూడా రిపీట్ చేస్తున్నాను. ఎవిడెన్స్లో 2 ఫీల్డ్స్ అంటే క్విడ్ ప్రొబాండం అండ్ మోడస్ ప్రొబాండి. ఎవిడెన్స్ ఏంటంటే క్విడ్ ప్రొబాండం వాట్ టు నో, వాట్ టు థింక్ టు బి ప్రూవ్డ్, అండ్ మోడస్ ప్రొబాండి మోడ్ ఆఫ్ ప్రూవింగ్ అంటే ఏంటి ప్రూవ్ చేయాలి, ఎలా ప్రూవ్ చేయాలి అనేది 2. ఇప్పుడు మనం పిల్లలంతా ఎక్స్కర్షన్కి వెళ్ళాలనుకుంటాం, ప్లెజర్ ట్రిప్పు, ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్, బాంబే ఢిల్లీ కలకటా ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్, ఎలా వెళ్తాం, ఫ్లైట్లో వెళ్తామా, ట్రైన్లో వెళ్తామా, కార్లో వెళ్తామా, వెహికల్ బుక్ చేసుకుంటాం అనేది. అలాగే ఈ ఎవిడెన్స్లో కూడా ఏం కనుక్కోవాలి, ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనేది అవి 2 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్గా మనం చెప్తాం. అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 3లో మనకి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఆ డెఫినేషన్లో ఏమిటంటే ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ డెఫినేషన్స్ 2 చెప్పాడు. ఏంటంటే ఆల్ స్టేట్మెంట్స్ విచ్ ది కోర్ట్ పెర్మిట్స్ ఆర్ రిక్వెస్ట్ టు బి మోడ్ బిఫోర్ ఇట్ బై విట్నెసెస్ ఇన్ రిలేషన్ టు మ్యాటర్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అండర్ ఎంక్వైరీ. ఇది ఈ కోర్టు ఎన్ని వారల్ స్టేట్మెంట్స్ అన్నీ పెర్మిట్ చేస్తుంది. ఈ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కానీ మ్యాటర్ ఇన్ ఇష్యూని తెలుసుకోవడానికి కోర్టు ఒక వ్యక్తుల్ని విట్నెస్ని ప్రివ్యూ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని తీసుకొని వాటిని ఆధారంగా మ్యాటర్ని డిసైడ్ చేయడానికి విట్నెస్లు పిలిచి వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని తీసుకోవడాన్ని అది ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ అంటే ఆల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ రికార్డ్స్ ప్లేస్డ్ బిఫోర్ ఇట్ ఫర్ ఇన్స్పెక్షన్. అయితే కోర్టు ఏదైనా ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ లేదా డిస్ప్యూట్ని తెలుసుకోవాలంటే కొంచెం ఆ సంబంధించిన వ్యక్తులు పిలిచి వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క అంటే సాక్షులు విట్నెస్లు వాళ్ళు పిలిచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ నిజాలు తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవడం. 2 డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది
అంటే వాళ్ళ ఇచ్చిన డాక్యుమెంట్ని ఇన్స్పెక్ట్ చేసి ఇది జెన్యూనా కాదా తీసుకొని ఒక రకమైన కన్క్లూషన్కి వచ్చి ఇటువైపు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని ఎవిడెన్స్ అని సెక్షన్ 3లో అనేకమైనటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి, అందులో చెప్పారు. దీనికి ఏంటంటే ఇక్కడ సెక్షన్ 3 ప్రకారం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి ఇచ్చినటువంటి డెఫినేషను సంపూర్ణమైనది కాదు. ఇందులో ఒక ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రెండే కనిపిస్తున్నాయి. రకరకాల ఎవిడెన్స్లు, కన్ఫెషన్స్, రెస్గెస్టే, డయింగ్ డిక్లరేషను, తర్వాత హియర్స్ ఎవిడెన్స్ కొన్ని థర్డ్ పార్టీస్ని కాల్ఫర్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో కోర్టులే ఎవిడెన్స్ అవసరం లేదు, మేమే చూసుకుంటాం, కోర్టు నోటీస్కి వచ్చినవి పబ్లిక్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి గెజెట్ నోటిఫికేషన్స్ అని, తర్వాత ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అని, డయింగ్ లిక్స్, ఇలాగా కన్ఫెషన్స్, అడ్మిషన్, ఇలాగ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఏమీ కవర్ అవ్వలేదు. ఒక ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్సే కవర్ అయింది. కాబట్టి సెక్షన్ 3 ప్రకారం వచ్చినటువంటి డెఫినేషను ఖచ్చితమైనది కాదు, కరెక్ట్ కాదని చేస్తే అయినా ఒక అప్రూవ్డ్ అనేటువంటి డెఫినేషన్, ఇది ఒక ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో ఇచ్చినటువంటి డెఫినేషన్ తప్ప దాన్ని యొక్క ఎలాబరేటివ్ ఎగ్జాస్టివ్ డెఫినేషన్ అనుకోవడానికి లేదు. ది ప్రూవ్డ్ అనే కాన్సెప్టే కానీ మీరు డెఫినేషన్ చదివినట్టయితే అందులో ఒక కోర్టుని ఇది పర్టికులర్ థింగ్ ప్రూవ్డా, నాట్ ప్రూవ్డా, డిస్ప్రూవ్డా అనుకోవడానికి కోర్టు రకరకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అయితే ఎవరు ఏ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఏమిటి, ఏ విధమైన రిలవెంట్ ఫ్యాక్ట్స్ని తీసుకోవాలి, ఏ ఫ్యాక్ట్స్ రిలవెంట్గా తీసుకోవాలి, సాక్షుల్ని ఎవరిని ఎంటర్టైన్ చేయాలి, హూ ఆర్ క్వాలిఫైడ్ టు టెస్టిఫై, ఎవరు సాక్షి ఇవ్వడానికి అర్హులు, డైరెక్ట్ పార్టీస్ ఎవరు, ఇండైరెక్ట్ పార్టీస్ ఎవరు, థర్డ్ పార్టీస్ ఎవరు, తర్వాత ఎవరైనా పిలవాలా, ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కావాలా, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటారు. తర్వాత ఇలాగ రిఫ్రెషింగ్ మెమరీ అని, కోర్ట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు టేక్ జ్యుడిషియల్ నోటీస్ అని, రకరకాల ఆస్పెక్ట్స్ అన్నింటినీ లెక్కలోకి తీసుకొని, అంటే రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్లోకి సంబంధించిన లెక్కలోకి తీసుకుంటారు సెక్షన్ 5 to 55. తర్వాత అదే కాకుండా ది పర్సన్ హూ కెన్ ప్రూవ్, who are compelled to prove, who can be called as witnesses, who can be compelled as witnesses, who cannot be called as witnesses, ఇలాంటివన్నీ తీసుకోవాలి. ది మోడ్ ఆఫ్ ప్రూవింగ్ రకరకాల, ఇన్ వాట్ వే దే కెన్ ప్రూవ్, బై క్రాస్ ఎగ్జామినేషన్, ఇలాంటివన్నింటినీ లెక్కలో తీసుకొని ది కోర్ట్ విల్ కమ్ టు ఏ కన్క్లూజన్ యాజ్ టు ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ఆఫ్ ఎ పర్టికులర్ థింగ్. కాబట్టి ఇన్ని ఉన్నాయి కనుక దాన్ని మనం ఈ విధంగా మనం చెప్తారు. కాబట్టి దాన్ని ప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్ అనే టాపిక్స్ చదివితే ఈ యొక్క డౌట్లన్నీ కూడా తీరిపోతాయని మనకు చెప్తాం. అయితే ఇది ఎవిడెన్స్ యొక్క మీనింగు చెప్పుకున్నాం. తర్వాత ఈ ఎవిడెన్స్ అనేది మీకు షార్ట్ నోట్స్ అడుగుతుంటారు. వెదర్ ఎవిడెన్స్ ఈజ్ లా ఆఫ్ లెక్స్పోరీ. ఎవిడెన్స్ ఈజ్ లా ఆఫ్ లెక్స్పోరీ అంటే ది లా ఆఫ్ లెక్స్పోరీ అనేది లాటిన్ టర్ము, ది లా ఆఫ్ ది ఫోరం. ఫార్మ్ అంటే మనం కన్జ్యూమర్ ఫార్మ్ అంటాం కదా. కన్జ్యూమర్ ఫార్మ్ అంటే ఒక ఎగ్జిక్యూటింగ్ బాడీ, ఒక డిస్ప్యూట్ని డిసైడ్ చేసేటువంటి ఒక థింగ్ అదర్ దాన్ ది కోర్ట్ ఆఫ్ లా, దాన్ని కన్జ్యూమర్ ఫార్మ్ అంటాం. అందులో లా జడ్జెస్ ఉండొచ్చు, నాన్ లా జడ్జెస్ ఉండొచ్చు, రిటైర్డ్ లా జడ్జెస్ ఉండొచ్చు, నాన్ లా జడ్జెస్ ఉండొచ్చు, లేదా కేవలం నాన్ లీగల్ పర్సన్స్ ఉండొచ్చు. మీకు కోర్ట్స్ యొక్క వర్క్లోడ్ని, పెండింగ్ కేసులు డిసైడ్ చేయడానికి కన్జ్యూమర్ ఫార్మ్స్, ఫ్యామిలీ కోర్ట్స్ అని, లోక్ అదాలత్స్ అని, అంబుడ్స్మెన్ అని, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ అని, లేబర్ కోర్ట్స్ అని రకరకాలుగా నేను ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్లో చెప్పాను. అవి ఒకసారి చూసుకుంటే మీకు మంచి నాలెడ్జబుల్గా ఉంటాయి. అంటే ఇది లా ఆఫ్ లెక్స్పోరీ అనేది ఇది ఇండియా దేశంలో ఉన్న కోర్టు యొక్క లాయే లా ఆఫ్ ఎవిడెన్స్. దాన్నే ది లా ఆఫ్ ది లాస్ ఆఫ్ ది ల్యాండ్, అంటే లాస్ ఆఫ్ ది ల్యాండ్ ఉన్నటువంటి లా ఆఫ్ ది ఎడ్యుడికేటింగ్ బాడీస్. అది విత్ రిగార్డ్ టు జ్యుడిషియల్ ప్రొసీజర్. అయితే ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అవన్నీ అప్లై అవ్వాలంటే మన లా ఆఫ్ ఎవిడెన్స్ ప్రకారమే మనం ఫాలో అవుతామని చెప్తాం. తర్వాత మీకు ఇది అయిన తర్వాత మనకి నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక కేసులో నిహరేందు దస్త్ ముజుమ్దార్ వర్సెస్ ఎంపరర్. ఈ కేసులో ఏం జరిగిందంటే ఈ ఈవెంట్ యూకేలో, ఇంగ్లాండ్లో జరిగింది.
ఎవిడెన్స్ మన ఇండియాలో కలెక్ట్ చేశారు. ఆ కేసుని ఇండియన్ లా ప్రకారమే డిసైడ్ చేయాలని చెప్పింది. అంటే ఒక లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది లాలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని లాస్ కూడా సబ్స్టాంటివ్ లా ఎలా ఉండాలి, ప్రొసీజరల్ లా ఎలా ఉండాలి అని డైరెక్ట్ చేసేదే లా. దీన్ని లా ఆఫ్ ప్లీడింగ్ అని అంటాం. ఒక బేసిక్గా ఈ ఎవిడెన్స్ లాని ప్రొసీజర్ లా అనేకంట యాడ్జెక్టివల్ లా అని లా ఆఫ్ ప్లీడింగ్ అని అంటాం. ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ లాని ఈ రైట్స్ లైబిలిటీస్ని డిఫైన్ లేదా డిటర్మిన్ చేసేది సబ్స్టాంటివ్ లా. అయితే ఆ రైట్స్, డ్యూటీసు, లైబిలిటీస్ని ఎసర్టైన్ చేసేది ఎవిడెన్స్ లా. ప్రొసీజర్ ప్రొవైడ్ చేస్తే ఆ ప్రొసీజర్ ఏ రకంగా ఉండాలన్నటువంటి మెకానిజం ప్రొవైడ్ చేసేది ఎవిడెన్స్ లా. అలాగా ఈ విధంగా లా ఆఫ్ ఎవిడెన్స్ యొక్క రోలు అటు సబ్స్టాంటివ్ లాలో ఉంటుంది, ఇటు ప్రొసీజరల్ లాలో ఉంటుంది. కనుక ఈ ఎవిడెన్స్కి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్ సివిల్ లాలోని క్రిమినల్ లాలోని రెండూ ఉంటుంది. కాబట్టి మన జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో సివిల్ లాలో కూడా లా ఆఫ్ ఎవిడెన్స్ ఉంటుంది, క్రిమినల్ లాలో కూడా లా ఆఫ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాము, ఈ లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్కి అప్లై అవుతుంది, నాన్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్కి అప్లై కాదు. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓత్ ఆఫ్ ఆఫీస్ని తీసుకొని చేస్తారు. ఇందులో ఓత్ ఆఫ్ ఆఫీస్ అక్కర్లేదు. ఒక డిపార్ట్మెంట్ లాగా ఒక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ టేకప్ చేసినటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని నాన్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ అంటాం. అయినప్పటికీ కూడా కొన్ని సెక్షన్ 7A, 7B ప్రకారం ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్, నేషనల్ ట్రిబ్యునల్స్ వాటికి విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సిపిసి 11 సెక్షన్ సిపిసి ప్రకారం వాటికి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం వాటికి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ కోర్టు స్టేటస్ ఉన్నప్పటికీ కూడా వాటిని మనం నాన్ జ్యుడిషియల్ బాడీస్గానే చెప్తాం. సో అయినప్పటికీ అందువల్ల ఈ ఆల్ కోర్ట్స్కి మాత్రం అప్లై అవుతుంది. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎవరెవరికి అప్లై కాదంటే నెంబర్ 1 ఎఫిడవిట్స్కి అప్లై కాదు, నెంబర్ 2 ఆర్బిట్రేషన్ ప్రొడ్యూషన్కి అప్లై కాదు, అదేవిధంగా కన్సిలియేషను, తర్వాత మీడియేషను వాటికి కూడా అప్లై కాదని చెప్పొచ్చు. తర్వాత ఈ ట్రిబ్యునల్స్ అంటే ఇండియాలో మనకి ఇండియన్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985 ప్రకారం ట్రిబ్యునల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ ట్రిబ్యునల్స్లో జనరల్గా ఈ సర్వీస్ మ్యాటర్ అన్ని డిస్కస్ చేస్తారు. ఈ ట్రిబ్యునల్స్ అన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిర్ హియరింగ్, రూల్స్ అగెన్స్ట్ బయాసు, ఆల్టరమ్ పార్టమ్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్లా చెప్పాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం చేస్తారు. అదేవిధంగా జస్టిస్, ఈక్విటీ, గుడ్ కాన్షియస్, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఈక్విటీ, గుడ్ కాన్షియస్ అనేవి ప్రతి లాలోని వీటిని బేసిస్గా తీసుకొని ప్రతి లాని కూడా కోడిఫై చేస్తారు, డిజైన్ చేస్తారు. ఇవి ఎప్పుడు ఈ సృష్టి ఉన్నంత వరకు చిరకాలం ఉంటూనే ఉంటాయి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్లో ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. సెక్షన్ 7A, 7B ప్రకారం ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్, నేషనల్ ట్రిబ్యునల్ వచ్చాయి. అయితే ఆ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ 11 క్లాస్ 3 సబ్ క్లాస్ A ప్రకారం వాటి యొక్క ప్రొసీడింగ్ని జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అని అనొచ్చు. తర్వాత జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అవచ్చు. వాటికి కోర్టు స్టేటస్ కూడా కోర్ట్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ కోర్ట్ అని కూడా చెప్తారు. అయినప్పటికీ కూడా ఆల్ ట్రిబ్యునల్స్కి ఇది అప్లై కాదు. బట్ ఎలక్షన్ ట్రిబ్యునల్ మాత్రం కోర్టులాగా డీల్ చేసి ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ ఎవిడెన్స్ అప్లై చేయొచ్చు అన్నారు. కానీ ది పీపుల్స్ ఆఫ్ ఇండియా పీపుల్స్ యాక్ట్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేసే పీపుల్స్ యాక్ట్ అనేది ఉంటుంది, దానికి లోబడే ఉంటుంది. అయినా ఓవరాల్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ యాక్ట్ కూడా కొన్ని ఈ జ్యుడిషియల్ ఫీచర్స్ ఉన్నా సరే ఈ అప్లై కావు. అయితే ఈ ఓవరాల్గా చెప్పాలంటే అప్లికేషను ఈ లా ఆఫ్ ఎవిడెన్స్ ప్రిన్సిపల్స్ అనేవి అన్ని కోర్టులకి ఇంక్లూడింగ్ కోర్ట్ మార్షల్ అంటే మిలిటరీ కోర్టులు కూడా అప్లై అవుతాయి. ఆ స్పెసిఫిక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యాక్ట్లకి సంబంధించి రావు. తర్వాత ఒక మధ్యప్రదేశ్ అధికరణ అనేటువంటి వాళ్ళు అథారిటీసు
వాళ్ళ యొక్క ఓత్ తీసుకుంటారు కాబట్టి ఆ ఒక్కదాన్ని కూడా కోర్టుగా చెప్పొచ్చు. కాబట్టి ఈ ఎవిడెన్స్ యాక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్బిట్రేషన్కి అప్లై కావు, తర్వాత ఎఫిడవిట్స్కి అప్లై కావు, ట్రిబ్యునల్స్కి అప్లై కావు అని మనం చెప్తాం. అలాగే అంబుడ్స్మెన్, లేబర్ కోడ్ వస్తాయి, కన్జ్యూమర్ కోడ్ వస్తాయి, ఇవన్నిటికి కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ వాటిని బట్టి మనం ఫాలో అవుతాం. అయితే ఇక్కడ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు రిపీల్ ఆఫ్ ఎనాక్ట్మెంట్స్ మనకి పూర్తిగా చెప్పాను. అయితే సెక్షన్ 2 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ఏంటంటే ఈ మొత్తం క్లాజ్ 1 ప్రకారం అప్పటి వరకు ఉన్న 3 పీరియడ్లో ఉన్నటువంటి పాత లాస్ అన్నీ అవి ఏదో యాక్ట్లో కానీ ఎనాక్ట్మెంట్ కానీ రెగ్యులేషన్ లేకపోతే అవి అబ్లిష్ అయిపోతాయి. తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ప్రకారం ఏవైతే లీగల్ స్టాటస్ ఇచ్చారో సెక్షన్ 25 ప్రకారం అవి అబాలిష్ అయిపోతాయి. ఈ రిపీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ షెడ్యూల్ 2 మొత్తం తీసేశారు. కాబట్టి ఇక్కడ మనకి అవేవి ఓల్డ్ 1 2 ఏమీ లేవు. ఇప్పుడు సెక్షన్ 3 మనం ఏం చెప్పుకుంటామంటే సెక్షన్ 3లో 20 వర్డ్స్ అండ్ యూజెస్ సాధారణంగా ఏ యాక్ట్ తీసుకున్నా కోడిఫై చేసే యాక్ట్ సెక్షన్ 2 కానీ సెక్షన్ 3 కానీ ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ ఉంటుంది. ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అంటే ఏంటంటే ఆ యొక్క ఎనాక్ట్మెంట్లో యూజ్ చేసినటువంటి అనేక రకాల పదాలు వాటి యొక్క మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి అని చెప్తుంది. అయితే దీన్ని డెఫినేషన్స్ క్లాజు లేదా డెఫినేషన్స్కి సంబంధించిన సెక్షను లేదా ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అని అంటాం. అంటే కోర్ట్ అనే పదం ఎలాగ వాడాలి, ఎవిడెన్స్ అనే పదం ఎలాగ వాడాలి, రిలవెంట్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అనేవి ఎలా వాడాలి, ఇవన్నీ చెప్తుంది. కాబట్టి దీన్ని ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అంటాం. ఇవి మీకు 20 ఉన్నాయి. ఇవి కాక సెక్షన్ 3లో 20 ఉన్నాయి. అదే కాక సెక్షన్ 4లో మనకి మే ప్రొడ్యూము, షల్ ప్రొడ్యూము, కన్క్లూజివ్ ప్రూఫ్ అని 3 ఉన్నాయి. మొత్తం 23. అదే కొత్త ఎనాక్ట్మెంట్ భారతీయ సాక్ష్య అధినియం 2023లో ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాజు సెక్షన్ 2గా చూపించారు. ఈ మే ప్రొడ్యూమ్, షల్ ప్రొడ్యూమ్, కన్క్లూజివ్ ప్రూఫ్ కూడా ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాజులోనే పెట్టేశారు. అయితే ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో 4 యాక్ట్స్ ఉంటే ఫస్ట్ సెక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. సెక్షన్ 2ని తీసేసి సెక్షన్ 70 చాప్టర్ 12 అని ఓపెన్ చేసి సెక్షన్ 70లో పెట్టిస్తారు రిపీలింగ్ ఎనాక్ట్మెంట్స్. దాని ప్రకారం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రిపీల్ అయిపోతుంది. షెడ్యూల్ కూడా యాడ్ చేశారు. షెడ్యూల్లో 2 ప్రొఫార్మాస్ చూపించారు. అయితే ఇందులో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అసలు షెడ్యూలే ఉండదు, సెక్షన్ 2 ఉండదు. అయితే సెక్షన్ 3కి వచ్చేసరికి ఇప్పుడు ఎప్పుడైతే 2 తీసేశారో సెక్షన్ 3 కాస్త 2 అయిపోద్ది ఇంటర్ప్రిటేషన్ క్లాజు. అంటే సెక్షన్ 3, 4ని కలిపేసి ఈ సెక్షన్ 3లోని 4లో ఉన్నటువంటి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ కూడా సెక్షన్ 2లో చూపించారు. అయితే పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎనాక్ట్మెంట్లో 1 to 55లో ఫస్ట్ పార్ట్లో సెక్షన్ 1 to 4, సెకండ్ పార్ట్లో 5 to 55 చూస్తే వీటన్నిటినీ కలిపి ఈ ఒక కొత్త యాక్ట్లో 2 పార్ట్లుగా చూపించారు. అంటే ఇప్పుడు ప్రిలిమినరీ పార్ట్ 4 సెక్షన్స్ని 2 సెక్షన్స్కే పార్ట్ 1లో కొత్త యాక్ట్లో కుదించడం జరిగింది. సెక్షన్ 4లో స్పెషల్గా మే ప్రొడ్యూము, షల్ ప్రొడ్యూము, కన్క్లూజివ్ ప్రూఫ్ చెప్తే వాటిని కూడా ఇంటర్ప్రిటేషన్ క్లాజు సెక్షన్ 3లో కలిపేశారు. ఎప్పుడైతే ముందు సెక్షన్ ఎగిరిపోయిందో సెక్షన్ 3 కాస్త 2 అయిపోయింది. ఆ సెక్షన్ 2ని తీసుకెళ్ళి చివరిన పెట్టారు సెక్షన్ 70. అయితే ఇప్పుడు మనము ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం 4 సెక్షన్స్లో సెక్షన్ 1, 2 అయిపోయింది. సెక్షన్ 3 మనం చెప్పుకోవాలి ఇంటర్ప్రిటేషన్ క్లాజు. ఇందులో కోర్టు, ఫ్యాక్టు, రిలవెంట్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ, డాక్యుమెంటు, ఎవిడెన్స్, ప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్, నాట్ ప్రూవ్డ్, ఇండియా, సర్టిఫైయింగ్ అథారిటీ, ఎలక్ట్రానిక్ సిగ్నేచరు, సర్టిఫికేటు, ఎలక్ట్రానిక్ ఫార్ము, ఇలాగా ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మే ప్రొడ్యూము, షల్ ప్రొడ్యూము, కన్క్లూజివ్ ప్రూఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనము ఇక్కడ చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ మే ప్రొడ్యూము, షల్ ప్రొడ్యూము, కన్క్లూజివ్ ప్రూఫ్ సెక్షన్ 4 కింద చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చెప్పుకుంటాం కదా. సెక్షన్ 3లో 20 టర్మ్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఒక 10-12 ఉంటాయి చెప్పుకుంటాం. తర్వాత సెక్షన్ 4లో మే ప్రొడ్యూము, షల్ ప్రొడ్యూము, కన్క్లూజివ్ ప్రూఫ్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ లాట్లో కూడా అడగవచ్చు. అయితే ఇందులో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్, ఎక్స్ప్రెషన్స్ ఏమని
మనం చెప్పుకుంటే ఫస్ట్ మనకి వచ్చేది ఏంటంటే కోర్టు వస్తుంది. కోర్టు అంటే ఏమిటి? కోర్టు అనేది సెక్షన్ 3 ప్రకారం కోర్టు ఇంక్లూడ్స్ ఆల్ జడ్జెస్ అండ్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆల్ పర్సన్స్ లీగలీ ఆథరైజ్డ్ టు టేక్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ఆర్బిట్రేటర్స్ ఎక్సెట్రా. కోర్టు అనేది ఒక ఎడ్యుడికేటింగ్ బాడీ. కోర్టు అనేది ఒక ఎడ్యుడికేటింగ్ బాడీ containing legally qualified persons who are vested with the powers of exercising discretionary power. కోర్ట్ అంటే అది ఒక ఎడ్యుడికేటింగ్ బాడీ. అందులో లా చదివినటువంటి లీగలీ క్వాలిఫైడ్ జడ్జెస్ ఉంటారు. జడ్జెస్ మేజిస్ట్రేట్స్ ఉంటారు. అదర్ లీగలీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారు అని ఒక ఓత్ ఆఫ్ ఆఫీసు ప్రమాణ స్వీకారం కండక్ట్ చేసి విట్నెస్ల చేత సాక్ష్యం తీసుకొని డిసైడ్ చేస్తారు. వాళ్ళకి అనేకమైనటువంటి ఈ డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉంటాయి. ఏ అయితే ఎడ్యుడికేటింగ్ బాడీస్ కోర్టు డెఫినేషన్లో ఉన్నాయో అంటే అక్కడ వాళ్ళు ఈ ఓత్ ఆఫ్ ఆఫీస్ని తీసుకోవాలి. ఎడ్యుడికేటింగ్ బాడీ అయినా సరే జ్యుడిషియల్ బాడీ కాకుండా జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ కాకపోతే అక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవుతారు. ఈ యొక్క ఓత్ ఆఫ్ ఆఫీస్ని టేకప్ చేయరు. తర్వాత కోర్టులో జడ్జెస్కి అనేక రకాలుగా విట్నెస్లకు సంబంధించి పవర్స్ ఉంటాయి. హూ కెన్ టెస్టిఫై అని అనేక రకాలైనటువంటి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి పవర్స్ ఉంటాయి, కానీ వీళ్ళకి ఉండవు. అయితే ఆల్రెడీ చెప్పాను, ది అథారిటీస్ ఆఫ్ మధ్యప్రదేశ్ మధ్యస్థాన్ అధికరణ్ అధినియం వాళ్ళు ఓత్ ఆఫ్ ఆఫీస్ టేకప్ చేసి విట్నెస్ చేత ఓట్ ఆఫ్ చేస్తారు. కాబట్టి ది మధ్యప్రదేశ్ మధ్యస్థాన్ అధికరణ్ అధినియం ఆ అథారిటీస్కి కోర్టు స్టేటస్ ఇవ్వడం జరిగిందని చెప్పాం. కోర్ట్ అంటే కింగ్స్ దర్బార్. జనరల్గా ఎటిమోలాజికల్ స్పీకింగ్ కోర్ట్ అంటే పూర్వం మనకి బ్రిటిషర్స్ 1600 వచ్చినప్పటికీ అప్పుడు హెరిడిటరీ మోనార్కే కింగ్ కోర్టు ఉండేది. దాన్ని కింగ్స్ దర్బార్ అనేవారు. మగాడైతే కింగు, రాణి ఉమెన్ అయితే క్వీను, కింగ్ ఆర్ క్వీను, వారిని కింగ్స్ బెంచ్ ఆర్ క్వీన్ బెంచ్ అనేవారు. దాన్నే కింగ్స్ దర్బార్ అనేవారు. వాళ్ళకి సావరిన్ పవర్స్ ఉండి కోర్టులో డిసైడ్ చేయడం జరిగేది. అయితే ఇప్పుడు మన కోర్టు అంటే ఏంటంటే ఒక ఎడ్యుడికేటింగ్ బాడీ ప్రిసైడ్ ఓవర్ బై ఏ లీగలీ క్వాలిఫైడ్ జడ్జ్ ఆర్ మేజిస్ట్రేట్ని మనం కోర్టుగా మనం చెప్పుకుంటాం. ఈ కోర్టు డెఫినేషన్ అయిపోయింది. రిలవెంట్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ కూడా మీకు నేను లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా చెప్పాను. దానికి ఏంటంటే ఎనీథింగ్, స్టేట్ ఆఫ్ థింగ్స్, రిలేషన్ ఆఫ్ థింగ్స్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ పెర్సీవ్డ్ బై సెన్సెస్. అంటే ఏదైనా సరే మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాల ద్వారా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ద్వారా మనం పోల్చుకోగలిగినవి వాటిని ఫ్యాక్ట్ అంటాము. తర్వాత ఈ కంటితోటి మనిషి, ఆడమగ, ఇళ్ళ, నేల, భూమి, ఆకాశం ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ మనకున్న సెన్సెస్తో చెప్పుకొని అవి ఫ్యాక్ట్స్. ఈ విధంగా మన సెన్సెస్ ద్వారా తెలుసుకునేవి ఫ్యాక్ట్సే. దాన్ని ఫిజికల్ ఫ్యాక్ట్స్ లేదా ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్స్ అంటాం. రెండోది ఏంటంటే మెంటల్ కండిషన్. ఒక బాడీలి ఫీలింగు, మెన్స్రియా, కంటికి కనిపించింది. ఒక మనిషి మంచోడా చెడ్డోడా చెప్పాలంటే అది కూడా మంచోడు చెడ్డోడు అనేది మన మెంటల్ కండిషన్స్ బట్టి తెలుస్తుంది. పలానా వాడు మంచోడు చెడ్డోడు మనల్ని చెప్తామంటే అతని యొక్క బిహేవియర్, ప్రవర్తన బట్టి చెప్పగలుగుతాం. తర్వాత ఒక మనిషి ఆరోగ్యంగా బాడీకి బాగా ఉన్నా లోపల ఆరోగ్యం లేదంటే ఆ మెడికల్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా ఫ్రాడు, గుడ్ ఫెయిత్, డిజైరు ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని చేసుకొని ఉంటుంది. ఎనీ మెంటల్ కండిషన్ ఆఫ్ విచ్ ఎనీ పర్సన్ ఈజ్ కాన్షియస్. అయితే ఈ ఫ్యాక్ట్ అనేది ఒక అబ్సల్యూట్ ట్రూత్ లేదా ఆబ్వియస్ ట్రూత్. ఇది ఫ్యాక్ట్ అంటే అబ్సల్యూట్ ట్రూత్, ఇది కాదు అని చెప్పడానికి లేదు. ఆ ఫ్యాక్ట్ని మెంటల్ ఫ్యాక్ట్ ఉంటుంది, ఫిజికల్ ఫ్యాక్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఫ్యాక్ట్ లేదా ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్ మనం పెర్సీవ్ చేయొచ్చు కన్ను, ముక్కు, చెవి, నోరు ద్వారా, నాలుగు ద్వారా. ఈ మెంటల్ ఫ్యాక్ట్స్ని మనం చెప్పలేము. అలా బయట పోయి ఎవరు వెళ్తున్నారంటే 2 అబ్బాయిలు వెళ్తున్నారంటే అది ఫిజికల్ ఫ్యాక్ట్, 2 లా స్టూడెంట్స్ వెళ్తున్నారంటే అది మెంటల్ ఫ్యాక్ట్.
ఈ విధంగా ఫ్యాక్ట్. రిలవెంట్ ఫ్యాక్ట్ అంటే ఒక ఫ్యాక్ట్కి ఇంకొక ఫ్యాక్ట్కి కనెక్షన్ ఉంటేనే రిలవెంట్ ఫ్యాక్టు, లేనప్పుడు అది రిలవెంట్ ఫ్యాక్టు కాదు. అది రిలవెంట్ ఫ్యాక్ట్ కాదు. ఈ రిలవెంట్ ఫ్యాక్ట్కి సంబంధించి ఈ ఫ్యాక్ట్కి సంబంధించి రెండు ఉన్నాయి. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్టు, ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్టు, మ్యాటర్ ఆఫ్ లా. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే కోర్టులో ప్రూవ్ చేయాలి అది ఫ్యాక్ట్. మ్యాటర్ ఆఫ్ లా అంటే దిట్ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ జనరల్ లా ఆఫ్ ది ల్యాండ్. ప్రూవ్ చేయక్కర్లే, కోర్టే తెలుసుకుంటుంది. కోర్టు జ్యుడిషియల్ నోటీస్కి ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్లో అయినటువంటి డాక్యుమెంట్స్ కానీ పబ్లిక్ అనౌన్స్మెంట్స్ ఇలాంటివి అనుకోండి, ప్రూవ్ చేయక్కర్లే. కొన్ని ఐటమ్స్ ప్రూవ్ చేయక్కర్లేదు, కోర్టు హ్యాస్ టు టేక్ నోట్ ఆఫ్ ఇట్. అదే కానీ పార్టీ కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చినా, అడ్మిషన్ ఇచ్చినా అవి కూడా ప్రూవ్ చేయక్కర్లేదు. కానీ ఇప్పుడు దాన్నే సబ్జెక్ట్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే కోర్టులో ఎవిడెన్స్ ద్వారా, విట్నెస్ ద్వారా ప్రూవ్ చేయగలిగితే దాన్ని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటాం. మ్యాటర్ ఆఫ్ లా అంటే ఏంటంటే ప్రూవ్ చేయక్కర్లేదు అంటే కొన్ని ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్, నరేంద్ర మోడీజీ ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అలాగే ఏదో కొన్ని సో అమిత్ షా ఇది హోమ్ మినిస్టర్, ఇట్లాగా అవి ఎంతటి ఫ్యాక్ట్స్ అలాంటిని మనం ప్రూవ్ చేయక్కర్లేదు. పబ్లిక్లీ ఎస్టాబ్లిష్డ్, ఇది పబ్లిక్ ఎస్టాబ్లిష్డ్. తర్వాత ఈ కన్ఫెషనల్ స్టేట్మెంట్లోనే సెక్షన్ 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆయన నేనే చంపాను, పోలీస్ స్టేషన్లో కావాలంటే తీసుకెళ్ళండి, ఆ శవాన్ని ఎక్కడ పాతి పెట్టేసో చెప్పేస్తే అది ఈజీగా తెలిసిపోతుంది, దాన్ని ప్రూవ్ చేయక్కర్లేదు. అలాగే కన్ఫెషనల్ స్టేట్మెంట్ కోర్టులోని నేనే చంపానని ఒప్పుకుంటే ఇంకా కష్టపడకుండా కేసు ఈజీ అయిపోతుంది. ఇలాంటివి ఉంటాయి. దాన్నే ప్రూవ్ చేయవలసిందే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ప్రూవ్ చేయకపోయినా సరే ఉండేది అది మ్యాటర్ ఆఫ్ లా అని చెప్తాం. ఈ ఫ్యాక్ట్ని మనం రిలవెంట్ నుండి వచ్చేది రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్ అంటాం. ఇది ఫ్యాక్ట్ అనేది ఫ్యాక్ట్గా అంటే రిలవెంట్ అవ్వాలి, ఎక్కడో ఏదో ఫ్యాక్ట్ కాదు, రిలవెంట్ ఫ్యాక్టు. ఆ ఫ్యాక్ట్ని కోర్టులో తీసుకొచ్చి ప్రూవ్ చేయగలిగింది రిలవెంట్ ఫ్యాక్ట్. రిలవెన్సీ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్నే చేస్తారు. ఆ రిలవెన్స్ అంటే ఏంటి, ఒక విషయాన్ని ఫ్యాక్ట్ని చెప్పాలంటే, కోర్టుకి సంబంధించి చేయాలంటే ఆ రెండింటికి మధ్య ఎటువంటి కాజల్ కనెక్షన్ ఉండాలి. అతను నాకు ఫుడ్ పెట్టకుండా వదిలేశాడు, లీగలీ వెటెడ్ వైఫ్ అయితే ఓకే రిలవెంట్, లేదు కాంకుబైన్ లాగా ఉంచుకున్నాడంటే అది రిలవెంట్ కాదు. అది చేత ఈ రిలవెంట్ ఫ్యాక్ట్ అవుది. ఒక స్త్రీ వచ్చి నా భర్త నన్ను చూడడం లేదని వస్తే మీకు పెళ్ళయిందా అనేది అడుగుతారు, అది రిలవెంట్. లేదండి నేను మా ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నామంటే అది రిలవెంట్ కాదు, దాన్ని అడ్మిట్ చేయరు. ఈ విధంగా మనం రిలవెంట్ ఫ్యాక్ట్ అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. తర్వాత ఈ రిలవెన్స్ అనేది లీగల్ రిలవెన్సీ, లాజికల్ రిలవెన్సీ రెండు రకాలుగా ఉంది. ఇప్పుడు భర్త భార్యాబిడ్డలు పోషించేవడం అనేది అది లీగల్లీ రిలవెంట్. వాళ్ళకి ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్ళి మెయింటెనెన్స్ అడగొచ్చు. అదే కానీ పిల్లలకి స్పోర్ట్స్ బైకు, వైఫ్కి డైమండ్ నెక్లెస్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్తే దాన్ని లాజికల్లీ రిలవెంట్, దానికి కోర్టుకి వెళ్ళడానికి లేదు. తర్వాత ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే ఒక ఫ్యాక్ట్ ఏదైతే ఒక ఫ్యాక్ట్ని ఒకడు అవును ఒకడు కాదు అంటాడో, దానికి డిస్ప్యూట్ ఉంటుందో, ఆపోజిట్ వ్యూస్ వస్తాయో, ఆ ఆపోజిట్ వ్యూస్ వచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్ళి సపోర్టింగ్ ఎవిడెన్స్కి వచ్చినట్టయితే వాళ్ళు ఈ కేసుని మనం యాక్సెప్ట్ చేయొచ్చా, రిలవెన్సీ ఉందా, ఎవరిని వీళ్ళు పార్టీస్ని మనం సాక్షులుగా తెలుస్తాము. అవన్నీ తెలుసుకొని ఈ రకరకాల ఇష్యూస్ని డైరెక్ట్గా ఈ ఫ్యాక్ట్ ఎగ్జిస్టెన్స్లో సెక్షన్ విత్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సెక్షన్ 5 to 55 ఈ రిలవెంట్ ఫ్యాక్టా కాదా, తర్వాత సెక్షన్ 56 నుండి 100 వరకు అది కాంపిటెంట్ ఆర్ క్వాలిఫైడ్ పర్సన్సా ఆన్ వేరియస్ గ్రౌండ్సా, తర్వాత మోడ్ ఆఫ్ ప్రూవింగ్ ఇది కరెక్టా కాదా, సెక్షన్ 101 నుండి 167 వరకు ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్నింటినీ లెక్కలోకి తీసుకొని ఒక ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించినటువంటి ఒక కన్క్లూషన్కి వస్తే దాన్ని కంక్లూషన్కి వస్తే దాన్ని అప్పుడు ప్రూఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫ్యాక్ట్ అని చెప్తాం. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మ్యాటర్ని ఒక లెస్ ఒకళ్ళు నో అని 2 parties ఆపోజిట్ వ్యూస్ వచ్చి కోర్టుకి వెళ్తే వాళ్ళు ఎవరు వైట్ కరెక్టో, ఎంతవరకు రిలవెన్సీ ఆఫ్ ఇష్యూస్ అని లెక్కలోకి తీసుకొని ఎటువైపు వెయిట్ ఉందో తెలిసేదాన్నే మనము ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అని అంటాం. ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అని మనం
చెప్తాం. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఏ అనేవాడు బీని చంపేశాడు. ఈ బీ ఫ్యాక్ట్ అనేది అనేక రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఏ అనేవాడు ఇంటెన్షనల్గా చంపాడా, యాక్సిడెంటల్గా చంపాడా, ఏ అనేవాడికి మైండ్ స్థిమితం లేదా అని కూడా అంటారు. ఏ అంటే ఇంటెన్షనల్గా చెప్పాడంటే కల్బుల్ హోమ్సైడో మర్డర్ అని చెప్పి లైఫ్ డెత్ సెంటెన్స్ ఇస్తాడు. యాక్సిడెంటల్గా ఇన్విటబుల్ యాక్సిడెంట్ అనుకోండి, ఇలా డ్రైవ్ చేస్తూ సడన్గా ఎవడో వచ్చాడు, చచ్చిపోయింది, తన తప్పు ఏమీ లేదు. సడన్గా ఒక ఎద్దు వచ్చేసింది, ఒక పంది వచ్చేసింది, అక్కడ మళ్ళీ బండి ఇలా తిరగబడిపోయింది, పక్కన మనిషి చనిపోయాడు. అది ఇన్విటబుల్ యాక్సిడెంట్. సెక్షన్ 80 IPC ప్రకారం ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది, చాప్టర్ 4. అదే అతను నడిపేవాడు మెంటల్ అనుకోండి, అక్కడ బండి ఉందంటే మెంటలోడు వచ్చి డ్రైవర్ లేడని చెప్పి బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. అలాంటిది మనకి పూనాలో ఒక స్క్వార్ గేట్ అని పెద్ద బస్ స్టాండ్లో ఒక డ్రైవరు పెద్ద వెహికల్ని అన్కంట్రోల్డ్గా తడిపి చాలామందికి చనిపోవడానికి కారకుడయ్యాడు. అదొకటి. అలాగా 84 ప్రకారం ఇన్సానిటీ అయితే ఒక పనిష్మెంటు, యాక్సిడెంట్ అయితే పనిష్మెంటే ఉండదు. 3 నెగ్లిజెంట్ యాక్సిడెంట్ 304A ప్రకారం 3 ఏళ్ళు. ఇలాగా రకరకాల క్వశ్చన్స్ తీసుకొచ్చి వాటిని బట్టి ఈ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్యాక్ట్ అండ్ ఇష్యూగా చెప్తాం. ఫ్యాక్ట్ రిలవెంట్ ఫ్యాక్ట్ అండ్ ఇష్యూ ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, ఇంకోసారి కూడా చెప్పాను, ఇంకా కూడా చెప్తున్నాం. తర్వాత ఈ ఎవిడెన్స్ అయితే ఏంటంటే ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూ కెన్ బి డిటర్మైన్డ్ బై సబ్స్టాంటివ్ లా అండ్ ప్రొసీజరల్ లా. ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూ అనేవి వేరియస్ ఇష్యూని ఫ్రేమ్ చేసేవి. CPCలో ఆర్డర్ 14 రూల్ 1 to 17 ప్రకారం ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూస్ని ఫ్రేమ్ చేయొచ్చు. తర్వాత అదే CRPCలో చాప్టర్ 4 ప్రకారం క్రిమినల్ ట్రయల్లో ఈ ఫ్యాక్ట్ అండ్ ఇష్యూస్ని ఫ్రేమ్ చేసే ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డాక్యుమెంట్ అనే పదాన్ని ఇచ్చేస్తాం. ఈ డాక్యుమెంట్ అనేది మన సెక్షన్ 3 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కాకుండా IPC సెక్షన్ 29 IPC, తర్వాత సెక్షన్ 3 క్లాజ్ 18 ఆఫ్ జనరల్ క్లాజెస్ యాక్ట్ 1897లో కూడా ఈ డాక్యుమెంట్ అనేది మనం తెలుసుకుంటూ. అయితే డాక్యుమెంట్ అనేది చాలా ఒక రిటర్న్ ఇన్స్ట్రుమెంటు. అది రైటింగ్లోనేను లెటర్ అయినా కావచ్చు, ప్రింటెడ్ మ్యాటర్ అయినా కావచ్చు, ఏదైనా మెటీరియల్ ఒక ఎనీ మెటీరియల్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఏ సాలిడ్ మెటీరియల్ హ్యావింగ్ పెర్మనెన్స్. ఒక మనిషి యొక్క ఫీలింగ్స్, థాట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక పెర్మనెంట్ ఫార్మ్లో ఉంచేటువంటి దాన్ని డాక్యుమెంట్ అంటాం. వాడి పెర్మనెంట్ అది డాక్యుమెంట్ అవుతుంది. అలాగే ఎఫిడవిట్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా, సేల్ డీడ్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కిందే వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు ఈ మధ్య డెవలప్మెంట్స్ ఎవిడెన్స్లలో అమెండ్మెంట్స్కి ఎక్కువ కారణం ఏంటంటే మనం ఈ మోడర్న్ సొసైటీలో ఈ కంప్యూటర్ టెక్నాలజీ బాగా పెరిగింది. డిజిటల్ స్టోరింగ్ అని, CC కెమెరా అని, వాట్సాప్ మెసేజెస్ అని, తర్వాత ఈ సెల్ ఫోను ఇష్యూస్ అని, ఇలాగ రకరకాలవన్నింటినీ కూడా ఈ యొక్క డాక్యుమెంట్ అనేటువంటి ఈ డెఫినేషన్లో యాడ్ చేయడం జరిగింది. అసలాగే మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 2021లో కూడా డాక్యుమెంట్ యొక్క స్కోప్ని చాలా పెంచేస్తూ డాక్యుమెంట్ అనే అండర్ సెక్షన్ 3 డాక్యుమెంట్ని బాగా ఎలాబరేట్ చేస్తూ చాలా పెద్ద డెఫినేషన్గా చూపించారు. అది డాక్యుమెంట్. తర్వాత ఇంకేంటంటే ఇక్కడ మనకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు ఇక రాతి ఫలకాలు కావచ్చు, తర్వాత విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్లోకే వస్తాయి, ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఇది డాక్యుమెంట్ యొక్క డెఫినేషన్ అంటే ఇది. తర్వాత కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది మనకి తెలుసుకున్నాం కదా. ఎవిడెన్స్ మీనింగ్ అవన్నీ చెప్పాము. ఈ ఎవిడెన్స్ మీనింగ్లో మనకి సెక్షన్ 3లో ఒకటి ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపిస్తుంది. కానీ మనము ఇవన్నీ కూడా ప్రూఫ్, డిస్ప్రూవ్ అవి చదివినప్పుడు అనేక రకాలుగా ఈ కోర్టు ఒక పర్టికులర్ ఇష్యూని ప్రూవ్డా డిస్ప్రూవ్డ్ అని తేల్చడానికి ఈ యొక్క రిలవెన్సీ ఆఫ్ ఫ్యాక్ట్స్ 5 to 55ని, తర్వాత హూ హ్యావ్ టు ప్రూవ్ అనే ఆస్పెక్ట్స్ 61 నుండి ఇంకా 100 వరకు, తర్వాత మోడ్ ఆఫ్ ప్రూవింగ్ ఇష్యూస్ అన్నింటినీ లెక్కలోకి తీసుకొని 101 నుండి 167 వరకు ఇవన్నీ రకరకాల ఇష్యూస్ చూసుకొని వీళ్ళు అరైవ్ అట్ ఏ కన్క్లూజన్ యాజ్ టు ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ఏ పర్టికులర్ థింగ్. కాబట్టి
మనం మనం చెప్పుకుంటాం. ఈ యొక్క ఎవిడెన్స్ అనేది ఎవిడెన్స్ యొక్క డెఫినేషను సెక్షన్ 3 ప్రకారం ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో తక్కువగా ఉన్నప్పటికీ విత్ రిఫరెన్స్ టు ప్రూఫ్ ఆఫ్ ఏ పర్టికులర్ థింగ్ ప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్, నాట్ ప్రూవ్డ్ అని చెప్పేటప్పుడు ఈ ఇష్యూస్ అన్నీ కలిసి వస్తాయి. కాబట్టి ఆ యొక్క క్రిటిసిజము నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. అయితే ఎవిడెన్స్లో కూడా రకరకాలు ఉన్నాయి. డైరెక్ట్ ఎవిడెన్సు, ఇండైరెక్ట్ ఎవిడెన్సు, రియల్ ఎవిడెన్సు, ప్రియలు, ఒరిజినల్ ఎవిడెన్సు, హియర్స్ ఎవిడెన్సు, ప్రైమరీ, సెకండరీ, ఓరల్, డాక్యుమెంటరీ, సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ ఇలాగ ఉన్నాయి. ఈ ఎవిడెన్స్లో డైరెక్ట్గా ఉంటాయి. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఐ విట్నెస్సే వచ్చి చెప్తాడు, దానికి డై విట్నెస్ అంటే కోర్టులోని నేను అప్పు తీసుకున్నాను అని చెప్పేసాడు అనుకోండి, అది అడ్మిషను, అది డైరెక్ట్ ఎవిడెన్స్ అవుతుంది. ఆ హత్య నేనే చేశానని కన్ఫెషన్ చెప్పాడు అనుకోండి, అప్పుడు మేజిస్ట్రేట్ ముందు అది డైరెక్ట్ ఎవిడెన్స్, ఇంకా వాళ్ళు కష్టపడక్కర్లేదు, అది డైరెక్ట్ ఎవిడెన్స్. డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోతే అప్పుడు కోర్టుకి ఏం వెళ్తుంది, ఇండైరెక్ట్ ఎవిడెన్స్కి వెళ్తారు. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అనేది ఈ ప్రిజంప్షన్స్, అసంప్షన్స్ వస్తాయి. ఈ రిస్గెస్టే, డైయింగ్ డిక్లరేషను ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్ ఎవిడెన్స్ మీకు ఎలా వస్తుందంటే దీన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా అంటాం. ఒక క్రైమ్ కమిట్ చేసేవాడు చేసిన వెంటనే పారిపోతాడు. అప్పు తీసుకున్నవాడు అప్పు ఎగ్గొట్టేసి పారిపోతాడు. తర్వాత తప్పు చేసినవాడు తప్పు చేసి పారిపోతాడు, తప్పించుకుంటాడు. వాడిని పిలిచి నువ్వు చేసావనంటే వాడు ఒప్పుకోడు. వాడు ఒప్పుకోనప్పుడు సరైన సాక్ష్యాధారాలు లేనప్పుడు ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ద్వారా మనం తీసుకుంటాం, అది ఇండైరెక్ట్ ఎవిడెన్స్. 2 రియల్ ఎవిడెన్సు, పర్సనల్ ఎవిడెన్సు. 3వది రియల్ ఎవిడెన్స్ అంటే మన సెన్సస్ ద్వారా వచ్చేదే రియల్ ఎవిడెన్సు, పోల్చగలిగేది రియల్ ఎవిడెన్సు. పర్సనల్ ఎవిడెన్స్ అంటే ఒక హ్యూమన్ ఏజెన్సీ మనిషి ద్వారా వచ్చేటువంటి ప్రొడ్యూస్ అయ్యే ఎవిడెన్స్ని పర్సనల్ ఎవిడెన్స్ అంటాం. రియల్ ఎవిడెన్స్ అనుకోండి, ఇప్పుడు మనిషి అక్కడ శవం ఉంది, డెడ్ బాడీ ఉంది, శవం ఉంది, అక్కడ 2 చెప్పులు ఉన్నాయి, ఒకటి 8వ నెంబరు, ఒకటి 9వ నెంబరు. మీకు గుర్తుందో లేదు, యాదవంకి భారత్ హిందీ సినిమా, అన్నదమ్ముల అనుబంధం తెలుగు సినిమాలో ఈ విలన్ అజిత్ 8 నెంబర్ షూ 9 నెంబర్ షూ వేసుకుంటాడు, అది అక్కడ రియల్ ఎవిడెన్స్. తర్వాత ఒక మనిషి అక్కడ చనిపోయి ఉంటాడు, అక్కడ బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్, బ్లడ్ స్టెయిన్డ్ నైఫ్ కానీ, తర్వాత ఒక బయటే కానీ ఉంటే అక్కడ మనిషి చనిపోయిన తర్వాత ఒక సింహం యొక్క, పులి యొక్క అడుగులు ఉంటాయి, పలానా క్రూయల్ యానిమల్ చనిపోయిందని, అది వాటి యొక్క రియల్ ఎవిడెన్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఒరిజినల్ ఎవిడెన్సు, హియర్సే ఎవిడెన్సు. ఒరిజినల్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే నేను డైరెక్ట్ ఎవిడెన్స్, నేను మర్డర్ చేయడం చూశాను, తర్వాత ఒక డాక్యుమెంట్ క్వాలిఫైడ్ అనడానికి ఒరిజినల్గా సర్టిఫికేట్ చూపించడాన్ని ఒరిజినల్ ఎవిడెన్స్ అంటాం. తర్వాత పలానా మర్డర్ చేశాడు, నా కళ్ళతో చూశాడు అన్నదాన్ని ఒరిజినల్ ఎవిడెన్స్ అంటాము. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఎవిడెన్స్కి వస్తాయి. హియర్సే ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లాలో 3వది. హియర్సే ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్ అని సెక్షన్ 59 అంటే ఎవిడెన్స్, వారల్ ఎవిడెన్స్ గురించి చెప్తుంది. సెక్షన్ 60 అంటే వారల్ ఎవిడెన్స్ అంటే డైరెక్ట్గా ఉండాలి, ఇండైరెక్ట్గా ఉండకూడదు ఉంటుంది. హియర్స్ ఎవిడెన్స్ ఈజ్ నో ఎవిడెన్స్ అని అంటారు సెక్షన్ 60లో. కానీ రెస్గెస్టే, డైయింగ్ డిక్లరేషను ఇలాగా అనేక సందర్భాల్లో ఈ హియర్స్ ఎవిడెన్స్ను కూడా లెక్కలోకి తీసుకొని కోర్టు జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. తర్వాత వారల్ ఎవిడెన్సు, డాక్యుమెంట్ ఎవిడెన్సు. వారల్ ఎవిడెన్స్ అంటే సెక్షన్ 59, 60 ఓల్డ్ యాక్టు, 61 నుండి సెక్షన్ 59, 60 సెక్షన్ 59, 60 వారల్ ఎవిడెన్సు, 61 నుండి 90A వరకు డాక్యుమెంటరీ ఎవిడెన్సు. ఈ వారల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీకి డీటెయిల్డ్ టాపిక్ మనం చెప్పుకుంటాం. తర్వాత సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది డైరెక్ట్గా మనకి లేకపోయినా ఈ యొక్క రెస్గెస్టే, డైయింగ్ డిక్లరేషను వాటిలోని అనేక విధాల ఈ యొక్క ఒక తప్పు చేసి పారిపోయేవాడు వాడిని ఎలాగైనా పట్టుకొని చేయడానికి అనేక రకాలుగా సోర్సెస్లో ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి ఈ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా వాడిని పనిష్ చేయవలసి ఉంటుంది. ఈ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకునేటప్పుడు చాలా ఎనలిటికల్గా చాలా కేర్ఫుల్గా వాళ్ళు చేయవలసి వస్తుంది. అయితే దీనికి ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. విట్నెస్ మే లై బట్ నాట్ సర్కమస్టాన్సెస్. విట్నెస్ అనేవాడు అబద్ధం చెప్పవచ్చు కానీ సర్కమస్టాన్సెస్ని చెప్పలేడు. తర్వాత వ్యక్తి అక్కడ నుండి ఆ హత్య చేసిన వెంటనే మనిషి పారిపోవడం, పోలీసులు చూసి పారిపోవడం,
వాడి వేరే ఓట్స్ దొరకకపోవడం, ఇవన్నిటిని కూడా మనం లెక్కలోకి తీసుకుంటాం. తర్వాత ఈ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పలానా వాడు నా యొక్క చావుకి కారణం అనే సూసైడ్ నోట్స్ రాసి చనిపోతే ఎవరి పేరైతే అక్కడ రాశాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించడం జరుగుతుంది. దానికి సంబంధించి అనేక రకాల సందర్భాలు, వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవలు ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య ఈ ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఇలాంటివనేవి ఎన్నో వాళ్ళు చూసుకొని వాళ్ళు తీసుకుంటారు. ఈ విధమైనదిగా సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ గురించి చెప్తాం. తర్వాత ప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్, నాట్ ప్రూవ్డ్. ప్రూవ్డ్ డిస్ప్రూవ్డ్కి అనేసరికి ఏంటంటే ఇప్పుడు ప్రూఫ్ మీన్స్ ఎనీథింగ్ విచ్ serves the purpose of conveying either immediately or mediately the mind to the truth or falsehood at a particular fact. ప్రూవ్డ్ అంటే ఏంటంటే ది కోర్టు విట్నెస్ చెప్పినట్టు సాక్ష్యాధారాలు, డైరెక్ట్ విట్నెస్ కానీ అనేక రకాల విషయాలన్నీ తెలుసుకొని ఇంకా వారి వేరే రిజెక్ట్ ది కోర్టు కన్క్లూషన్కి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్యాక్ట్ ఎగ్జిస్ట్ అయిందనే కన్క్లూషన్ రావడం కానీ దాన్ని రావడాన్నే ప్రూవ్డ్ అంటాం. లేదు కోర్టు కన్క్లూషన్ రాకుండా రిజెక్ట్ చేయడానికి కూడా కన్క్లూషన్కి వచ్చిన దట్ ప్రూవ్డ్. అంటే ప్రూవ్డ్ అంటే ఒక సైడ్ పార్టీ సక్సెస్ అవుతాడు, నాట్ ప్రూవ్డ్ అంటే అదర్ పార్టీ సక్సెస్ అయినట్టుగా ఉంటుంది. ఇది ప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్, నాట్ ప్రూవ్డ్ అనేది మీకు ఈ అన్ని రకాల ఎవిడెన్స్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా లెక్కలోకి తీసుకొని చేస్తాం. తర్వాత సెక్షన్ 4 మే ప్రొడ్యూము, షెల్ ప్రొడ్యూము, కన్క్లూజివ్ ప్రూఫ్ అని చెప్పి మీకు కింద క్లాస్లో కూడా మేము డీటెయిల్గా చెప్పాను. ఇంట్రడక్షన్ సమ్మరీలో మే ప్రొడ్యూము, షెల్ ప్రొడ్యూము, కన్క్లూజివ్ ప్రూఫ్ మనకి ఇప్పుడు ఈ పాత యాక్ట్లో సెక్షన్ 4లో ఈ మూడింటిని చెప్పారు. అదే కొత్త యాక్ట్ అనుకోండి, దాంట్లో ఈ 3 ఐటమ్స్ని కూడా సెక్షన్ 2 ఇంటర్ప్రిటేషన్ క్లాజులో కలిపేశారు. మే ప్రొడ్యూమ్ అంటే ప్రిజంప్షన్ మీన్స్ ఇన్ఫరెన్స్. ప్రిజంప్షన్ మీన్స్ an inference from known facts. Presumption from inference from guessing. అంటే in the absence of truth the court resorts to some presumptions. అయితే ఇప్పుడు ఒక తప్పు చేసి వెళ్ళిపోయాడో లేకపోతే సివిల్ కానీ క్రిమినల్ కేసులో కానీ మనకి డైరెక్ట్ ప్రూఫ్ లేనప్పుడు ఏదో ఇండైరెక్ట్గా ఏదో ఒక క్లూని మనము క్లూ తీసుకోవాల్సి వస్తుంది. ఏ క్లూ తీసుకొని ఆ వ్యక్తిని పనిష్ చేయడానికి చూడాలి తప్ప వాని కేసుని వీక్ చేసి వదిలేయకూడదు. ఈ ప్రూఫ్ అనేది ఏంటంటే ప్రిజంప్షన్స్. ఒక డైరెక్ట్ ప్రూఫ్ లేనప్పుడు మనం ఒక ప్రిజంప్షన్ని లెక్కలో తీసుకుంటాం. అయితే ఏంటంటే ఇప్పుడు ఏంటి, పలానావాడు చనిపోతే ఇతనికి ఎవరు శత్రువు లేరు కానీ పలానావాడు శత్రువు కాబట్టి అతనే చంపు ఉంటాడు అనేది ప్రిజంప్షను. తర్వాత ఇంకొక రాజకీయ నాయకులు పోటీ చేస్తూ వాడు బ్రతికున్నంత వరకు నేను గెలవలేనురా, వాడిని వదిలించుకుంటే కానీ మనకి మనశ్శాంతి లేదని నలుగురిలో అనేస్తాడు పక్కనే. నిజంగా ఆ వ్యక్తి చనిపోతే పలానావాడు ఇలాగ అన్నాడు, అతనే అయి ఉంటాడు అని చెప్తారు. అయితే ఇందులో ఈ రకంగా ఊహాగానాలనే ప్రిజంప్షన్స్ అంటారు. ఆ ప్రిజంప్షన్ కూడా మరీ ఇర్రెలవెంట్ కాకూడదు, ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్కి కనెక్ట్ అయి ఉండాలి. వీటికి సంబంధించి రిస్గెస్టీలో మీకు కనెక్ట్ అవుతాయి, తర్వాత డయింగ్ డిక్లరేషన్లో కనెక్ట్ అవుతాయి, ఇంకా ఎక్స్పర్ట్స్ ఒపీనియను, ఇలాంటివి రకరకాల ఇష్యూస్ని బట్టి మనకి ఇది తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రిజంప్షన్స్ని ఒక రీజనబుల్ ప్రూడెంట్ మ్యాన్గా మనం ప్రిజ్యూమ్ చేస్తామనేది చూసుకుంటాం. అయితే ఈ ప్రిజంప్షన్స్ని 2 రకాలుగా చెప్తాం. ఒకటి ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ న్యాచురల్ ప్రిజంప్షన్, ఆర్ ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ న్యాచురల్ ప్రిజంప్షన్ ఆర్ మే ప్రొడ్యూమ్. దీన్నే సెక్షన్ 86 to 88A, 90, 113A అండ్ 114A డీల్ చేస్తాయి. అయితే ఇప్పుడు కోర్టు అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ బోత్ పార్ట్స్ ఎగ్జామినేషన్, కాస్ అన్నీ అయిన తర్వాత ఈ జడ్జికి ఒక అబ్సల్యూట్ డిస్క్రిప్షన్ పవర్ ఉంటుంది. అతనేది హీ మే ప్రిజ్యూమ్ ఇన్ ఎనీవే. తను ప్రూవ్ చేసి ఇది ప్రూవ్ చేయొచ్చు, ఒకే రకంగా ఆలోచించవచ్చు, ఇంకొక రకంగా ఆలోచించవచ్చు, ఏవి కాకుండా ఇది కోర్టు ఇది ప్రూవ్డ్ అనొచ్చు, నాట్ ప్రూవ్డ్ అనొచ్చు, మళ్ళీ కాల్ ఫర్ చేయొచ్చు. అటువంటి డిస్కషన్ పవర్ ఉంటుంది. ఉదాహరణకి మీకు చెప్పాను, ఒక కస్తూరిలాల్ కేసులాగా టాట్స్లో ఒక వ్యక్తి స్టోలెన్ ప్రాపర్టీతో వస్తాడు. ఈ స్టోలెన్ ప్రాపర్టీతో కనిపిస్తాడు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అది దొంగదా
దొంగ డబ్బా, లేకపోతే అది దొంగతనం చేసిన వస్తువులు కొనుక్కున్నాడా, వాడు రియల్ ఓనరా అని రకరకాలు వస్తాయి. అలా రకరకాలు వచ్చినప్పుడు ఇక జడ్జి గారు ఇతను దొంగతనమే చేశాడు, సెక్షన్ 379 ప్రకారం కానీ 379A ప్రకారం దొంగని దొంగగా డిక్లేర్ చేసి పనిష్మెంట్ ఇవ్వచ్చు. లేకపోతే సెక్షన్ 410 IPC ప్రకారం స్టోలెన్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసి దానికి అతనికి చేయొచ్చు, దానికి తగ్గ పనిష్మెంట్ ఇవ్వచ్చు. లేదు ఇతరే రియల్ ఓనర్ అని చెప్పేసి ఎక్విట్ చేయొచ్చు. అట్లాంటి డిస్క్రిప్షన్ పవర్ కంప్లీట్గా జడ్జి గారికి ఉంటే అప్పుడు దాన్ని ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ న్యాచురల్ ప్రిజంప్షన్ ఆర్ మే ప్రిజ్యూమ్ అంటాం. రెండోది ఏంటంటే ప్రిజంప్షన్ ఆఫ్ లా ఆర్ ఆర్టిఫిషియల్ ప్రిజంప్షన్. ప్రిజంప్షన్ ఆఫ్ లా ఆర్ ఆర్టిఫిషియల్ ప్రిజంప్షన్ దీన్ని రెండు రకాలు. ఒకటి రెబటబుల్, రెండు ఇర్రెబటబుల్. రెబటబుల్ అంటే ఛాలెంజ్ చేయొచ్చు, టిల్ అవతల పార్టీ డిస్ప్రూవ్ చేయొచ్చు. ఇర్రెబటబుల్ అంటే స్టిల్ అదర్ పార్టీ కెనాట్ డిస్ప్రూవ్ ఇట్, కన్క్లూజివ్ ప్రూఫ్. అంటే ఈ రెండోది ఏంటంటే ఫస్ట్ ప్రిజంప్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ న్యాచురల్ ప్రిజంప్షన్ ఆర్ మే ప్రిజ్యూమ్. ఏదైనా అవ్వచ్చు, దొంగ అనొచ్చు, దొంగ ప్రాపర్టీ కొన్నాడు అనొచ్చు, ఇన్నోసెంట్ అనొచ్చు. కోర్ట్ విల్ హ్యావ్ డిస్క్రిషనరీ పవర్. రెండోది ఏంటంటే షల్ ప్రొజ్యూమ్. షల్ ప్రొజ్యూమ్ అనేది మనకి ది కోర్టు మస్ట్ బిలీవ్ బట్ స్టిల్ ది ఆపోజిట్ పార్టీ హ్యాజ్ ఎ ఛాన్స్ టు ఇది ఇవ్వచ్చు. కోర్టు డిగ్రీ సర్టిఫికేట్ ఉందంటే కోర్టు నమ్మాలి అది నిజమైందే. అది ఆ పర్టికులర్ టైంలో కాపీలు జరిగాయి, ఆ యూనివర్సిటీ డిగ్రీలు క్యాన్సిల్ చేసిందని అవతలవాడు ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. లేదంటే నాది మా యొక్క ట్యాక్స్ ఇంతేనండి, మాది ఇప్పుడు పంచాయతీ లెవెల్లోనే మేము కట్టాం కరెక్ట్ అంటారు. లేదు అవతల పార్టీ ప్రూవ్ చేస్తాడు, అతను అది డాక్యుమెంట్ ఇచ్చిన రోజుకి అది పంచాయతీలోనే ఉందా ఇల్లు, ఇప్పుడు అది తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది, మున్సిపల్ లిమిట్లో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం చేయాలి, ఇదిగోండి గెజిట్ నోటిఫికేషన్ అని చూపిస్తాడు. లేదంటే కోర్టు ఒక గెజిట్ నోటిఫికేషన్ ఉంది, దాన్ని కరెక్ట్గా నమ్మాలి, కానీ దానికి కూడా సబ్సిక్వెంట్గా ఇంకో గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందని అవతల వాడు చూపు చేస్తే ఒప్పుకోవాలి. ఈ విధంగా షల్ ప్రొజ్యూమ్ అవుతుంది. ఈ షల్ ప్రొజ్యూమ్కి సంబంధించి కూడా మనం ఈ షల్ ప్రొజ్యూమ్ గురించి కూడా మనం 79, 85, 89, 105, 111A, 111B అండ్ 114A ఇది షల్ ప్రొజ్యూమ్. తర్వాత మూడోది ఏంటంటే కన్క్లూజివ్ ప్రూఫ్. కన్క్లూజివ్ ప్రూఫ్ కూడా వస్తుంది. కన్క్లూజివ్ ప్రూఫ్ సెక్షన్ 41, 112 అండ్ 113. కన్క్లూజివ్ ప్రూఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ పర్సన్ ఒక ఫారిన్లో ఉన్నాడు, హస్బెండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇలిజిటిమేట్ సన్ అనేది అది కన్క్లూజివ్ ప్రూఫ్. ఇంకా వేరే చెప్పడానికి DNA టెస్టులు అలాంటివి కూడా అవసరం లేదు. తర్వాత ఇది ఇన్ టైంలో ఉన్నా సరే 180 days విత్ ఇన్ ది మ్యాట్రిమోనియల్ టైం ఉన్నా సరే ఆ హస్బెండ్ నాకు ఈ వైఫ్ అక్కర్లేదు, షీజ్ అడల్టరస్, దీన్ని ప్రూవ్ చేస్తాను, ఈవెన్ కన్క్లూజివ్ ప్రూవ్ అయినా సరే నేను DNA టెస్ట్కి రిఫర్ చేయండి, ఇట్ కెన్ బి డిస్ప్రూవ్డ్ అని అతను ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటిదేని DNA టెస్ట్ ఛాలెంజ్ చేయకుండా ఉంటే 180 days వస్తే ఇది కన్క్లూజివ్ ప్రూఫ్ ఆఫ్ లెజిటిమసీ కింద వస్తుంది. అదే లాంగ్ టైము ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఇలెజిటిమసీగా వస్తుంది. ఏ పర్సన్ హూ ఈజ్ ఇప్పుడు 7 సంవత్సరాల మనిషి కనిపించలేదు, ఈజ్ డీమ్డ్ టు బి డెడ్ అంటాడు, కానీ అతను బతికే ఉన్నాడని ఎవడైనా ప్రూవ్ చేసి బర్న్ ఆఫ్ ప్రూఫ్లో చూపించగలిగితే అది షల్ ప్రొజ్యూమ్కి ఉంటుంది. చూపించలేకపోతే కన్క్లూజివ్ ప్రూఫ్గా తీసుకొస్తుంది. ఈ విధంగా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఈ 4 సెక్షన్స్ చెప్పాను. ఇవి మీరు జాగ్రత్తగా చదువుకోండి. మీరు ఈ ఎగ్జామినేషను ఖచ్చితంగా జడ్జిగా సెలెక్ట్ అవ్వాలనేటువంటి దృక్పథంతో జాయిన్ అవ్వండి. కానీ నా లెక్చర్స్ మీకు చాలా రేర్గా మీరు నెట్ అంతా ఒకసారి వెతకండి. నా లెక్చర్ బాగుండొచ్చు, బాగలేకపోవచ్చు, నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, వేరే సంగతి. నాకు బెక్కడం అనేది ఉంటుంది మరి ఏజ్లో. నేను ఇవి రాసుకుంటాను కానీ నేను సీరియల్గా చూడను. చూస్తే బాగుండి ఇంకా పెర్ఫెక్ట్గా చెప్పేవాడిని. ఇవి చూస్తే అటెన్షన్ డైవర్ట్ అవుద్ది, ఇవి చూస్తే బోల్దంటే టైం అయిపోతుంది, మొత్తం కంప్లీట్ చేయలేను. కాబట్టి ఇవన్నీ రాసుకుంటాను కానీ ఇగోండి ఎంతసేపు కష్టపడతానంటే 20 పేజీలు.
ఇలాగా రాసి చదివి కష్టపడి చెప్తున్నాను. మరి నేను ఇన్ని గంటలు కష్టపడినప్పుడు మీరు ఒక గంట కష్టపడితే మీరు మంచిగా గొప్పవాళ్ళు అవుతారు, గొప్ప నాలెడ్జ్ వస్తుంది. ఈ సెలక్షన్స్ అవన్నీ వదిలేసిన నా లెక్చర్స్, నన్ను గౌరవించి నా లెక్చర్స్ అయితే ఎవరు వింటారో వాళ్ళకి అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్ కానీ ఎవడైనా సరే ఇప్పటికి ఆ సబ్జెక్ట్ చెప్పండి, ఈ సబ్జెక్ట్ చెప్పండి అంటున్నారు. ఇప్పుడు ఉన్నవి చదవండి. ఇప్పుడు 250 లెక్చర్స్ ఉన్నాయి. ఇవి మీరు చదవగలిగితే ఈ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, జ్యుడిషియల్ సర్వీసు, అన్ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజ్ విత్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి నేషనల్ లా స్కూల్ స్టూడెంట్స్ వరకు చదవచ్చు. మీకు ఇంకా నా యొక్క స్టాండర్డ్ సరిపోదంటే ఇంకా మీరు పెద్ద పెద్ద పుస్తకాలు చదవచ్చు. నేను కూడా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివి నెట్లో చూసి ప్రతిదాన్ని చూసి చెప్తున్నాను. నేనేం సింపుల్గా చెప్పలేదు. ఇంకా ప్రిపేర్ అయ్యి నాలెడ్జ్ ఉంది, చెప్పాలి. చెప్పడానికి సరైన టైం చాలక తెలిసి కూడా వదిలేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఐపీసీకి నేను ఈ ఎవిడెన్స్ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసేస్తాను. ఎవిడెన్స్ అయిపోయిన వెంటనే అన్ని రోజులు ఈ మధ్య 2 రోజులు గ్యాప్ వచ్చిందంటే ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా డీప్గా ప్రిపేర్ అవుతున్నాను. ఈవెన్ షెడ్యూల్ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడికి గూగుల్లో అసలు షెడ్యూల్ ఉండేది, వాటిలో కంటెంట్స్ ఏంటనేది. తర్వాత ఇప్పుడు సాల్మండ్ ఒక దగ్గర అమెరికన్ జ్యూరిస్ట్ అన్నాడు, ఒకడు ఇంగ్లీష్ జ్యూరిస్ట్ అన్నాడు. ఎందుకు అమెరికన్ జ్యూరిస్ట్ అక్కడ అన్నాడు? ఏంటంటే అమెరికాకి ముందు, యూకేకి ముందు ఇండిపెండెన్స్ వచ్చింది ఎర్లీ 70s. మిడిల్ 18th సెంచరీ, ఎర్లీ 18th సెంచరీలో యూకే ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు తను ఇంగ్లీష్ జ్యూరిస్ట్. తర్వాత అమెరికన్ జ్యూరిస్ట్ ఎప్పుడయ్యాడు? అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చాక అతను అమెరికన్ అయ్యాడు. జస్ట్ లైక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అన్నట్టు ఇప్పుడు నేను తెలంగాణ మ్యాన్ అన్నట్టుగా అనమాట. సో ది సేమ్ పర్సన్, ఎర్లియర్ ఆంధ్ర పర్సనల్, అవి తెలంగాణ పర్సనల్. ఈ విధంగా నేను వీలైనంత వరకు జాగ్రత్తగా చూసి చెప్తున్నాను. మీరు నా లెక్చర్స్ వినండి. ఇప్పుడు నా లెక్చర్స్ ఇప్పుడు పరీక్షలకి ఏది ఉన్నా నా లెక్చర్స్ ఒక పక్క వినియండి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అక్కడ ఫాలో అవ్వండి. అది ఇది ఫలిసి ట్రై చేయండి. లక్కీగా సెలెక్ట్ అయితే అవుతారు. లేదప్పుడు నెక్స్ట్ ఎగ్జామినేషన్ టైంకి మీకు మొత్తం అన్ని సబ్జెక్టులు అందించేస్తాను. మీకు డెఫినెట్గా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు చక్కని అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా అలాగే చదివిన వాళ్ళమే, అలాగ ఆడుతూ పాడుతూ నాలెడ్జెస్ అన్నీ ప్రాక్టీస్ బాగొచ్చు, లాయర్లు అవ్వచ్చు, జడ్జెస్ అవ్వచ్చు. కానీ నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుందంటే మాత్రం చెప్పలేం. కాబట్టి మనం ఒక సెమిస్టర్ 5 సబ్జెక్టులే కష్టం అన్నప్పుడు 3 సంవత్సరాల కోర్సు ఒకసారి చదివితే ఎలాగుంటారు అనేది అంత భయంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జాము. అలాగని అన్నీ ఈచ్ అండ్ ఎవరికైనా చదవక్కర్లేదు. కొన్ని రెగ్యులర్గా టచ్లో ఉన్నవి మీరు చూసుకుంటే మీకు సరిపోతుంది. భయపడద్దు. పరీక్ష రాసే వాళ్ళందరూ కూడా అదే భయంతో, అదే స్టాండర్డ్ తోటి ఉంటారు మెజారిటీ. కానీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు ఉంటే వాళ్ళకి కన్సిస్టెంట్ అన్స్టింటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాన్ని బట్టి మీకు అనేక రకాలుగా మీకు గైడ్ లైన్స్ ఇచ్చి ఎడ్యుకేట్ చేస్తారు. కానీ నా యొక్క ఈ లెక్చర్స్ అన్నీ కానీ మీరు విన్నారంటే మీకు అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు 250 ఉన్నాయి. ఈ వినేలోగా మీకు ఇంకొక 200 లెక్చర్స్ వచ్చేస్తాయి. మీరు 500-600 లెక్చర్స్ నా వినడం అనేది నాట్ ఏ జోక్. అది చేస్తే మీ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందో నేనే చెప్పలేను. నన్ను నమ్మండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.